హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగారుకు సంబంధించినటువంటి చర్చలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి విషయంలో చాలామంది రెండు వైపులా మాట్లాడుతున్న పరిస్థితులు చూస్తాము. అసలు ఆపరేషన్ కగార్ అంటే ఏంటి? ఇప్పుడు ఆపరేషన్ కగారుకు ఎందుకు కేంద్రం అంత పెద్ద స్థాయిలో బలగాలను దింపి దాన్ని అంతం చేయాలనే ఆలోచన చేస్తుందనే విషయంలో ఈరోజు మనతో చర్చించడానికి విరసం పాని గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కేంద్రంలో ఉన్నటువంటి ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని ఇక్కడ ప్రతిపక్ష పార్టీ, అధికార పక్షి రెండు కోరుతూ ఈ మధ్యకాలంలో మాట్లాడడం కూడా జరిగింది. మరి ఈ అన్ని అంశాల మీద మరింత లోతైనటువంటి చర్చను చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు అవసరం వచ్చింది. ఎందుకనంటే ఆ ఆపరేషన్ కర్రెగుట్టలు ఏదైతుందో ఆ కర్రెగుట్టలకు సంబంధించిన విషయంలో కర్రెగుట్టలో కాల్పులు విరమించాలని చెప్పేసి రెండు ప్రతిపక్ష అధికార పక్షాలు ప్రకటించిన తర్వాత మరి అక్కడ మావోయిస్టులు పేల్చినటువంటి బాంబుల వల్ల ఒక ముగ్గురు కానిస్టేబుల్ చనిపోవడం జరిగిందనే చర్చ కూడా జరిగింది. అంటే ఈ రకమైనటువంటి దాడులు ప్రతి దాడులు జరుగుతున్న క్రమంలో ఈ ఆపరేషన్ కర్రెగుట్టలు ఏదైతుందో అది వెనక్కి తగ్గుతుందా, లేదంటే ఇప్పుడు మనకి తాత్కాలికమైనటువంటి వెనక్కి తగ్గిందా, ఈ అంశాల మీద లోతైనటువంటి చర్చ చేద్దాం. సార్ వెల్కమ్ టు ఇండియన్ మీడియా. ఆపరేషన్ కగారుకు సంబంధించిన విషయంలో చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే విపరీతంగా కనబడుతూ ఉన్నాయి, మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, వేదికల మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆపరేషన్ కగార్ని సంబంధించిన విషయంలో ఇది ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో అసలు మొత్తానికి అంతం చేయాలనే పెద్ద నినాదం తీసుకొని ఆపరేషన్ కగార్ అని చెప్పేసి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఆపరేషన్ కగార్ 2024 జనవరి నుంచి ప్రారంభమైంది, కానీ దానికి వెనక బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. అంటే గత 20 ఏళ్ళుగా భారతదేశంలో, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లోనైనా, ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత అయినా కూడా ఈ దేశంలో అసలు ప్రజల అవసరాలు ఎట్లా తీరతాయి, ప్రజల అభివృద్ధి అంటే ఏమిటి, అసలు సమాజం పురోగమించడం అంటే ఏమిటి, సమాజాన్ని ఇప్పటికంటే మరింత ఉన్నతంగా తయారు చేయడం అంటే, ఉన్నతంగా రూపొందించడం అంటే ఎట్లాగా అనే విషయంలో భారతదేశంలో చాలా రకాల ఆలోచనలు, చాలా రకాల నమూనాలు ఉన్నాయి. వీటన్నింటికంటే భిన్నంగా మావోయిస్టు ఉద్యమం భారత ప్రజల అభివృద్ధి కోసం, భారత ప్రజల స్వావలంబన కోసం, ఈ దేశ ప్రజలు తమ కష్టం మీద ఆధారపడి వాళ్ళు జీవించగలగాలి, తమ సంస్కృతిని కాపాడుకోవాలి, తమ జీవితాన్ని ఒక మానవీయమైన దిశగా దీన్ని తీసుకెళ్ళాలి అనే విషయంలో మావోయిస్టు ఉద్యమానికి ఒక నమూనా ఒకటి ఉన్నది. ఆ నమూనాకి అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన అభివృద్ధి నమూనాకైనా, తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి నమూనాకైనా మధ్య ఒక తీవ్రమైన వైరుధ్యం ఉంది, తీవ్రమైన ఘర్షణ ఉంది. అంటే మావోయిస్టులు దేశ ప్రజల స్వావలంబన మీద ఆధారపడి అభివృద్ధి చెందాలి, వాళ్ళ సొంత సృజనాత్మకత మీద ఆధారపడి, వాళ్లకు పరంపరాగతంగా ఉన్నటువంటి జ్ఞానం మీద ఆధారపడి, దానికి ఆధునిక సాంకేతికతను, ఆధునిక వైజ్ఞానిక దృష్టిని సంతరించుకుని దాన్ని యాడ్ చేసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే మామూలు ఒక పరిభాషలో చెప్పాలి అంటే, ఇప్పుడు ఉన్న ఈ మానవ సంబంధాలు మారాలి, మౌలికంగా ఉత్పత్తి సంబంధాలు మారాలి, ఇది వాళ్ళ కాన్సెప్ట్. దీనికి పాలక వర్గాలకు మధ్య ఘర్షణ ఉంది. ఈ రెండు పూర్తి ఒక పొసిగేవి కాదు, పూర్తి విరుద్ధమైనవి. మావోయిస్టు ఉద్యమం విస్తరించే కొద్దీ అది ఒక దేశవ్యాప్త ఉద్యమంగా దేశంలోని అన్ని రకాల పీడిత ప్రజలందరినీ కూడా, ఎవరైతే ఈ దేశంలో విప్లవం కోరుకుంటున్నారో వాళ్ళందరినీ విప్లవోద్యమం దగ్గరికి తీసుకొని, వాళ్ళందరినీ తన ఉద్యమంలో భాగం చేసుకొని పురోగమించే క్రమంలో పాలక వర్గాలు ఒక రకంగా పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రకటించాయి. ఇప్పుడు మనం ఆపరేషన్ కగార్ అని అంటున్నాం, కానీ దీనికంటే ముందు ఆపరేషన్ ప్రహార్ అన్నారు, ఆపరేషన్ సమాధాన్ అన్నారు, అంతకంటే వెనుక ఆపరేషన్ గ్రీన్ హంట్ అన్నారు, అంతకంటే ముందు సాల్వాజుడం పేరుతో కనీసం ఒక 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఈ రకమైనటువంటి పెద్ద ఎత్తున విప్లవోద్యమం మీద యుద్ధం జరుగుతూ ఉన్నది. అది బీజేపీ రెండవ విడత ముగించుకొని మూడవ విడత ఎన్నికలకు వచ్చే క్రమంలో వాళ్ళు చాలా స్పష్టంగా భారతదేశాన్ని ఎట్లా తయారు చేయాలి అనే విషయంలో వాళ్ళకు కూడా చాలా స్పష్టమైన అండర్స్టాండింగ్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నిజానికి భారతదేశంలో ఒక సీరియస్ పొలిటికల్ ఐడియాలజికల్ బేస్ ఉన్నటువంటి సంస్థలు రెండే ఉన్నాయి. ఈ పక్కన మావోయిస్టు ఉద్యమం ఉంది, ఆ పక్కన సంఘ పరివార్ అనే ఒక ఫాసిస్టు పునాది మీద పనిచేస్తున్నటువంటి బీజేపీ ఉంది. వాళ్లకు ఈ దేశాన్ని ఎలా తయారు చేయాలో ఒక ఐడియా ఉంది. వాళ్ళు చాలా స్పష్టంగా ఏమిటంటే ఈ దేశాన్ని ఒక సనాతన ధర్మం మీద, కుల వ్యవస్థ మీద, పితృస్వామ్యం మీద ఆధారపడ్డ ఒక కార్పొరేట్ ఎకానమీ రన్ అయ్యి ఒక దేశంగా తయారు చేయాలి. అందుకే దీన్ని ఒక కార్పొరేట్ హిందుత్వ రాష్ట్రగా దీన్ని మలచాలి అనే ఆలోచన వాళ్ళకున్నది.
ఈ వీళ్ళకేమో దీన్ని ఒక సమసమాజం దిశగా, ఒక విప్లవకర సమాజంగా, మానవీయ సమాజంగా, స్వాతంత్రము, స్వేచ్ఛ ఉండగలిగే, ఒక స్వేచ్ఛాయుతమైన మానవులు ఉండగలిగే సమాజంగా తయారు చేయాలన్న వ్యూహం వీళ్ళకు ఉంది. ఇంత బలమైనటువంటి ఐడియాలజికల్ పొజిషన్స్ భారతదేశంలో ఈ రెండు సంస్థలకు మాత్రమే ఉంది. వీటి మధ్యలో కాంగ్రెస్ ఉంటుంది, చాలా రకాల పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు చాలా ఉండవచ్చు, చాలా రకాల రాజకీయ భావజాలాలు చాలా ఉండవచ్చు. ఈ రెండు పరస్పర విరుద్ధమైన గాఢమైనటువంటి భావజాలాలు. కాబట్టి తప్పనిసరిగా బీజేపీ రెండవసారి అధికారాన్ని ముగించుకొని మూడవసారి ఎన్నికలకు వచ్చే క్రమంలో వాళ్ళు ఈ దేశాన్ని ఒక మావోయిస్టు రహిత భారత్గా దీన్ని మలచాలి అన్నటువంటి ఒక లక్ష్యం వాళ్ళు ప్రకటించుకున్నారు. వాళ్ళు నిజానికి చాలా నిజంగా అభిప్రాయాలు దాపరికం లేకుండా ప్రకటించుకుంటున్న వాళ్ళు కూడా ఇద్దరే ఈ దేశంలో. అయితే మావోయిస్టు ప్రకటించుకుంటున్నారు తమ లక్ష్యం ఏమిటో, బీజేపీ వాళ్ళు కూడా తమ లక్ష్యం ఏమిటో వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించుకుంటున్నారు. ఎందుకంటే భావజాల పునాది బలంగా ఉన్నప్పుడు దాన్ని సాధించడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలలో ఆ పద్ధతి ఉంటుంది. వాళ్ళు దీన్ని మేము హిందూ రాష్ట్రంగా మారుస్తాం అని అంటున్నారు. హిందూ రాష్ట్రంగా మార్చడం అంటే కార్పొరేట్ హిందూ రాష్ట్రంగా మార్చడం. సో అందువల్ల ఆ ఘర్షణ మొదలవుతున్నది. ఆ ఘర్షణ వాళ్ళు దీన్ని మావోయిస్ట్ రహిత భారత్గా మారిస్తే తప్ప దాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం వాళ్ళకి సాధ్యం కాదు. అయితే ఈ మావోయిస్ట్ రహిత భారత్ అనే అంశం తెర మీదకి వచ్చిన చాలాసార్లు ఎప్పుడు కూడా శాంతి చర్చలు అనేవి చర్చలకు రాలేదు. 20 ఏళ్ళ తర్వాత మొదటిసారి శాంతి చర్చలు అనే అంశం తెర మీదకి వస్తూ ఉంది. అంటే మొన్నటి వరకు 2024లో ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే శాంతి చర్చలను మాట్లాడి, ఇప్పుడు మళ్ళా ఇటువైపు నుండి శాంతి చర్చలు అని చెప్పేసి అడుగుతా ఉంటే మాత్రం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం స్పందించడానికి పరిస్థితి లేదు. అంటే శాంతి చర్చలు వాళ్ళు అడిగినప్పుడేమో అడిగిన అంశాన్ని ఇప్పుడు మనం అడుగుతా ఉంటే ఎందుకు వాళ్ళు ముందుకు రావట్లేదు, అసలు ఏం జరుగుతుంది శాంతి చర్చల విషయంలో? అంటే 20 ఏళ్ల కాలంలో మధ్యలో కూడా శాంతి చర్చల ప్రస్తావన వచ్చింది. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 ఎన్నికలు ఒక రకంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల రెఫరెండంగా భావించింది. అంటే నన్ను మీరు దగ్గరికి తీసుకుంటారు, నేను కావాలా లేకుంటే పీపుల్స్ వార్ కావాలా అన్న ఒక రెఫరెండం లాగా ఎన్నికలు జరిపాడు. ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి అప్పటికి ఆయన 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నాలు చేసి సాధ్యం కాలేదు. అప్పుడు ఆ ఎన్నికలలో ఆయన నేను అధికారంలోకి వస్తే పీపుల్స్ వార్తో చర్చలు జరుపుతాను అన్నటువంటి ఒక ఎన్నికల ఎజెండాలో భాగం చేశాడు. అంటే ఒక రకంగా ప్రధాన స్రవంతి రాజకీయాలు లేకపోతే ఎన్నికల రాజకీయాలను ఏవైతే అనుకుంటామో ఆ రాజకీయాలలో చాలా కీలకమైన అంశంగా ఆ రోజు పీపుల్స్ వార్ ఉద్యమం అనేది ఉన్నది. ఆ రోజు నుంచి 20 ఏళ్ల కాలంలో అప్పుడే కాకుండా మధ్యలో కూడా చాలా సందర్భాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విప్లవోద్యమానికి మధ్య ఈ వ్యవహారం నడిచింది. ఉదాహరణకి కిషన్జీ జీవించి ఉన్న రోజుల్లో అక్కడ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ నాయకురాలుగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చర్చకు వచ్చింది. మావోయిస్ట్ పార్టీతో పీస్ టాక్స్ అనే వచ్చింది. ఆ తర్వాత కేంద్ర స్థాయిలోనే చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు కేంద్ర కమిటీ నాయకుడిగా ఉన్న ఆజాద్ పార్టీకి శాంతి చర్చల ప్రస్తావన అప్పుడు కూడా నడిచింది. సో వేరు సందర్భాల్లో వస్తున్నది. ఇది ఇప్పుడు వచ్చింది, కొత్తగా వచ్చింది కాదు. ఓకే. తర్వాత మీరు ప్రస్తావించింది చాలా మంచి అంశం. అది అంటే 2023 డిసెంబర్లో అనుకుంటే ఎన్నికలు జరిగాయి. డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడ గవర్నమెంట్ తానే సొంతంగా ఇమీడియట్గా తానే ప్రతిపాదించింది, నేను మావోయిస్టులతో శాంతి చర్చలు చేస్తాను అనేసి. కానీ చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే అప్పుడు వాళ్ళ శాంతి చర్చల ప్రస్తావన చేసినప్పుడు వెంటనే పార్టీ రెస్పాండ్ అయింది. పార్టీ అప్పుడు చాలా సింపుల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే శాంతి చర్చలు జరగాలి అంటే మొట్టమొదట కాల్పుల విరమణ జరగాలి. కాల్పుల విరమణ జరగడానికి మా వైపు నుంచి మేము కోరేది ఏమిటి అంటే మీరు కొన్ని లక్షల సైనిక బలగాలను ఛత్తీస్గఢ్ అంతా కూడా మోహరించారు. మీ సైన్యాన్ని మీరు ఇట్లా విచ్చలవిడిగా జనం మీదకి వదలడం కాకుండా మీరు మీ సైన్యాన్ని మీ బ్యారెక్స్లో ఉంచండి. అది కాల్పుల విరమణకు ఒక ఒప్పందం. కొత్తగా క్యాంపులు పెట్టకండి. ఇట్లాంటి 1-2 అంశాలు పెట్టారు. పెడితే ఆ పక్క నుంచి గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది ఏమిటంటే మీరు మా అభివృద్ధి విధానాలు అడ్డగించకండి. ఓకే. అంటే మేము రోడ్లు వేస్తాం, వంతెనలు వేస్తాం, వీటిని అడ్డుకోవడానికి వీల్లేదు. మేము మైనింగ్ చేస్తాం, అడ్డుకోవడానికి వీల్లేదు అని చెప్పారు. దీంట్లో 2 లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ ఏమో ప్రజల జీవించే హక్కు,
ప్రజల రక్షణ, దీని మీద ఆధారపడి మీరు విచ్చలవిడిగా సైన్యాన్ని వదిలేస్తే కాల్పులు జరుపుతారు, హత్యలు చేస్తారు, అత్యాచారాలు చేస్తారు, ప్రజలు జీవించే హక్కు భంగపడుతుంది, కాబట్టి మీరు అదుపులో ఉండాలి అని చెప్పి వాళ్ళేమో కార్పొరేట్ ప్రయోజనాల కోసం మా కార్పొరేట్ తరహా డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడానికి వీల్లేదు. అంటే వీళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడ్డారు చాలా స్పష్టంగా, వాళ్ళు చాలా స్పష్టంగా కార్పొరేట్ల పక్షాన్ని నిలబడ్డారు. కాబట్టి చర్చలు ముందుకేం పోలేదు, ఆగిపోయేది. అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేయను అంటుంది కదా, అంటే అటువైపు నుండి చర్చలు చేద్దామని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సైనిక కాల్పులకు సంబంధించిన విషయంలో కానీ లేదంటే దేనికైనా సిద్ధం అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? తగ్గుతుందా లేదా అనేది తన అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది. కానీ వాస్తవానికి గత ఈ నెల రోజుల మనం ప్రాసెస్ చూసామంటే వాళ్ళు ఆ విషయం గురించి ఎంత ఆలోచిస్తున్నారో మనం చెప్పలేము అసలు. ఒక పక్కన శాంతి ప్రతిపాదనలు వీళ్ళు పెడుతూ ఉంటే, కాల్పుల విరమణ ప్రతిపాదన వీళ్ళు పెడుతూ ఉంటే, ఆ పక్క నుంచి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మోహరింపు చేస్తున్నారు. మీరు ప్రస్తావించిన కరెగుట్టల ఉదంతం అలాంటిదే కదా. వీళ్ళు కాల్పుల విరమణ చేస్తాము మీరు అంగీకరించారంటే అని అన్నప్పుడు ఇప్పుడు దానికి సిద్ధం కావాలి. కాల్పుల వాళ్ళు చేసింది ఏమిటంటే సైన్యాన్ని మోహరించారు. సుమారు పత్రికలు వచ్చిన ప్రకారమే 26,000 సైనిక బలగాలు కరెగుట్టల ప్రాంతాన్ని మోహరించాయి. ఇది ప్రభుత్వం మూడు తెలియజేస్తుంది. అయితే దేశమంతా కోరుకోవడం ఏమిటి అంటే తప్పనిసరిగా కాల్పుల విరమణ జరగాలి. అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. మావోయిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి కాల్పుల విరమణ ప్రతిపాదన ఏదైతే ఉందో, అంటే శాంతి చర్చలు జరగడానికి ఒక ముందస్తుగా ఒక సానుకూల వాతావరణం ఏర్పడడానికి తప్పనిసరిగా మీరు కాల్పుల విరమణ ప్రకటించాలి అని అడుగుతున్నారు. దీన్ని ప్రజలు సరిగా అర్థం చేసుకున్నారు, ప్రజాస్వామ్యాలు సరిగా అర్థం చేసుకున్నారు. ప్రజలు ప్రజాస్వామ్య శక్తులు అర్థం చేసుకోవడం అనేది మావోయిస్ట్ పార్టీ బలానికి సంబంధించిన ఒక ఇండికేషన్. సైనిక క్యాంపులు ఎత్తివేయాలి ప్లస్ మైనింగ్ ఆపివేయాలి అని చెప్పేసి డిమాండ్లు పెట్టినటువంటి మావోయిస్టు పార్టీ ఇప్పుడు కాల్పుల విరమణ జరపాలి అనే వరకు వచ్చింది అని అంటే ఇది బలహీనత అనుకోవచ్చా? మీరు అంటున్నట్టు బలహీనత కాదు, ఇది తన విఘ్నతకు సంబంధించిన విషయం. అంటే ఓన్లీ కాల్పుల విరమణ ఆపితే చాలు అని చెప్పేసి అంటుంది కదా. కాల్పుల విరమణ అనేది జరగవలసిన చర్చలకు సంబంధించిన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అనేసి. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా సరే శాంతి చర్చలు జరగడానికి కూర్చొని మాట్లాడుకోవడానికి తగిన వాతావరణం ఉండాలి. ఈ తగిన వాతావరణం ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఇరువైపులా కాల్పుల విరమణ జరగాలి. ఆ కాల్పుల విరమణకు ముందుగా వీళ్ళు సిద్ధమయ్యారు. అంటే బలహీనత కాదు అది. ప్రజల ప్రాణం పట్ల అంతిమంగా విప్లవకారులకు విప్లవమే లక్ష్యమైనప్పటికీ, అంతిమంగా విప్లవ సాధనే వాళ్ళ లక్ష్యమైనప్పటికీ ప్రజల ప్రాణాల పట్ల, మానవ ప్రాణం పట్ల అపారమైన గౌరవం ఉంటుంది. కాబట్టి ఆ పక్క నుంచి లక్షల సైనిక బలగాలు మోహరించి విచ్చలవిడిగా హత్యాకాండకు పాల్పడుతున్నప్పుడు ఒక కండిషన్గా ముందు వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకే వాళ్ళు పదే పదే వాళ్ళ ప్రకటనలలో సాధారణ ఆదివాసుల జీవితానికి భద్రత ఉండాలి, ఇది వాళ్ళ డిమాండ్. చాలా కనీస స్థాయి డిమాండ్. ఈ కనీస స్థాయి డిమాండ్ పెట్టడము అనేది ప్రాణం పట్ల వాళ్ళ విలువను తెలియజేస్తుంది, వాళ్ళకుండే విలువను తెలియజేస్తుంది. అంటే ఇక్కడ డిమాండ్లకు సంబంధించిన విషయంలోనే అంటే ఈ అంశంలో మావోయిస్టు నాయకుడైనటువంటి రూపేష్ కూడా సైనిక క్యాంపుల వల్ల మావోయిస్టు ప్రభావం తగ్గిందని మాట్లాడడం కేంద్రం కూడా ప్రకటిస్తుంది కదా. దేశవ్యాప్తంగా ఇప్పుడు కేవలం 38 జిల్లాల వరకే ఇది పరిమితం అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. రూపేష్ కూడా అదే అంటున్నాడు, బలం తగ్గింది అన్నట్టుగా. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మరి? బలాబలాలను ఎట్లా అంచనా వేస్తామనేది రెవల్యూషన్లో చాలా లోతైన అంశం అండి. దీన్ని మామూలు దినపత్రికల్లోని గణాంకాల పద్ధతిలో ఎన్ని జిల్లాలకు పరిమితమయ్యారు, వాళ్ళ దగ్గర ఎన్ని తుపాకులు ఉన్నాయి, వాళ్ళ మంది బలం ఎంత, ఇట్లా చూడడం అనేది ఒక పద్ధతి కావచ్చు, కానీ అది సరైన పారామీటర్ కాదు. ఇప్పుడు ఈ 15 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల కాలంలో మావోయిస్టు ఉద్యమం బలహీనపడింది అని చెప్పడానికి ఈ తరహా గణాంకాల మీద ఆధారపడి కొద్దిమంది చెప్పవచ్చు. కానీ ఇంకొక వైపు నుంచి కూడా ఆలోచించి ఈ 10-15 ఏళ్ల కాలంలో సమాజం ఎంత సంక్షుభితంగా ఉన్నది, ఈ సంక్షుభిత సమాజాన్ని విప్లవోద్యమం ఎంత లోతుగా అర్థం చేసుకుంటున్నది, ఈ సంక్షోభం వల్ల ఎంతమంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు, ఎంతమంది జీవితాలు ధ్వంసమైపోతున్నాయి, ఏది విప్లవానికి అనుకూలమైనటువంటి అంశం, ఇంత అననుకూల పరిస్థితిలో విప్లవం చేయడానికి తగినటువంటి వాళ్ళకున్న
అవకాశాలు ఏమున్నాయి, వీటిని గ్రహించే క్రమంలో వాళ్ళు పొందే ఆ జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానం వాళ్ళ పాజిటివ్ విషయం, వాళ్ళ విస్తృతిని తెలియజేస్తుంది, వాళ్ళ బలాన్ని తెలియజేస్తుంది. కాబట్టి బలహీనపడిందా అనే విషయానికి మన పారామీటర్స్ ఏమిటి, అసలు దేన్ని బట్టి బలపడుతుంది అనుకున్నాం. దానికి 15-20 ఏళ్ల కాలంలో విప్లవోద్యమము ఇంత పెద్ద తీవ్రమైన అంతర్గత యుద్ధంలో, నిజానికి అంతర్గత యుద్ధము అనే మాట మనము ఈ మాట అంటే ఎలా ఉంటుంది అని సంకోచించే పరిస్థితి ఉంది. కానీ ఇది అంతర్గత శత్రువు అనేసేసి బహుశా 2007లోనో 2006లోనో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నాడు. అంటే విప్లవోద్యమాన్ని ఒక అంతర్గతమైన శత్రువుగా భావించే పరిస్థితి పాలకవర్గాలు. అంటే వాళ్ళ విధానాలకు, వాళ్ళ అభివృద్ధి విధానాలకు, వాళ్ళ పాలనా విధానాలకు కనీసంగా రాజ్యాంగాన్ని పాటించాలి అనే బాధ్యత లేకుండా ఉండే ఒక స్థితిని విప్లవోద్యమం ప్రశ్నిస్తుంది, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీన్ని వాళ్ళు ప్రమాదంగా భావిస్తున్నారు. ఇంత తీవ్ర స్థితిలో ఓ 20 ఏళ్లుగా అంతర్గత యుద్ధం నడుస్తున్నా కూడా విప్లవోద్యమం నిలబడ్డము, కొనసాగడము అనేది ఏదైతే ఉందో అది తన బలాన్ని తెలియజేస్తుంది. అంటే రూపేష్ మాటలు ఎట్లా అర్థం చేసుకొచ్చాను? ఆయన కూడా బలహీనపడ్డామని చెప్పలేదు, ఆయన ఉన్న కండిషన్ చెప్పాడు. ఓకే, ముఖ్యంగా దండకారణ్యంలో, బస్తర్లో పెద్ద ఎత్తున మోహరింపు జరగడం వల్ల ఉన్న స్థితి ఏమిటి అనేది చెప్పాడు ఆయన. అంటే ఫ్యాక్ట్స్ చెప్పాడు ఆయన. ఈ ఫ్యాక్ట్స్ నుంచి మనం నిర్బంధాన్ని అర్థం చేసుకుందామా, లేదా మావోయిస్ట్ ఉద్యమం బలహీనపడిందని అర్థం చేసుకుందామా? అంటే తనను ప్రజలను శత్రువుగా భావించి, తన దేశ ప్రజలను శత్రువుగా భావించి యుద్ధానికి దిగబడింది ప్రభుత్వం. దీన్ని ఎలా చూడాలి? ప్రజలు తమ అననుకూల పరిస్థితులలో కూడా వాళ్ళు ఉద్యమాన్ని కొనసాగిస్తున్న స్థితి ఉంది, దాన్ని ఎట్లా చూస్తాం? ఇది మన దృక్పథాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పిన విషయాలు బలహీనపడడానికి సంబంధించిన విషయాలు కాదు. అయితే బలహీనపడలేదా? కనీసం 10 ఏళ్ల కాలంలో, 15 ఏళ్ల కాలంలో దారుణమైన హత్యాకాండ జరిగింది. బహుశా 50-56 ఏళ్ల విప్లవోద్యమంలో ఎప్పుడూ లేనంత తీవ్రమైన అణిచివేత ఎదుర్కొన్నది. చాలామంది ముఖ్యమైన నాయకులు చనిపోయారు, సాధారణ ప్రజలు చాలామంది చనిపోయారు. పార్టీకి తన క్యాడర్ ఎంతమంది చనిపోయారు, నాయకులు ఎంతమంది చనిపోయారు అనే దానికంటే కూడా ప్రజల ప్రాణం చాలా కీలకమైంది. చాలా నష్టపోయారు. చాలామంది, వేలాది మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. వీటన్నింటి వల్ల ఒక వెనకడుగు ఉండవచ్చు. ఓకే, కానీ ఆయన చెబుతున్నది శత్రువుగా భావించి, ప్రజలను శత్రువుగా భావించి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, దీన్ని మీరు గ్రహించండి అని ఆయన మళ్ళాంటి వాళ్ళకి చెప్తున్నాడు. ఓకే, ఇది శాంతి చర్చలకు సంబంధించిన అంశం మాట్లాడినప్పుడు, శాంతి చర్చల జరపడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలంటే శాంతి చర్చల కమిటీ ఏదైతే ఉందో, అంటే అప్పుడు అంటే ఎస్ఆర్ శంకరన్ కానీ, కన్నాభిరామ్ కానీ, బాలగోపాల్ కానీ, బుజ్జ తారకం లాంటి వాళ్ళు, శేషాచార్ లాంటి వాళ్ళు, వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు హరగోపాల్ గారు ఉన్నారు. అంటే వీళ్ళందరూ ముందుండి ప్రభుత్వం తరపున వీళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చినట్టున్నది. కానీ ఇప్పుడు ఆ హరగోపాల్ గారు ఒకరిద్దరు కనబడుతున్నారు తప్ప ఆ ఫేసెస్ కనబడతలేదు ఎక్కువగా ప్రభుత్వం తరపున ఉండడానికి. కానీ మరి ఇప్పుడు ఈ ఒక్కరిద్దరి వల్ల శాంతి చర్చల కమిటీ ఏర్పడే అవకాశాలు, శాంతి చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అని అనుకోవచ్చా? అంటే శాంతి చర్చ అట్లా వ్యక్తుల వైపు నుంచి చూడలేమనుకుంటాను నేను. దానికి చరిత్రలో ఎవరూ కారణజన్ములు కాదు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే చరిత్ర నడుస్తుంది, లేకపోతే ఆగిపోతుందని చెప్పలేం కదా. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఉన్నారు, ఈరోజు ఉండేవాళ్ళు ఈరోజు ఉంటారు. ఇది ప్రజల ఆకాంక్ష అవుతుందా లేదా, ఒక ప్రజాస్వామిక ప్రక్రియ అవుతుందా లేదా, సమాజంలో కొనసాగవలసిన, అంటే కాల్పుల విరమణ పాటించి 2 విరుద్ధ శక్తులు, అంటే ఈ దేశంలో ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారని ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది, రాజ్యాంగం ద్వారా మాకు శాసన అధికారం వచ్చిందని ప్రభుత్వం చెప్పుకుంటుంది, ప్రజల బాగోగులు చూడవలసిన బాధ్యత మాది అని ప్రభుత్వం చెప్పుకుంటుంది. విప్లవకారులు వాళ్ళ ప్రాపంచిక దృక్పథంతో వాళ్ళ రాజకీయ కార్యక్రమంలో భాగంగా ఈ సమాజాన్ని ఒక కొత్త సమాజంగా తయారు చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ 2 విరుద్ధ శక్తులు, ఈ 2 విరుద్ధ శక్తుల మధ్య శాంతి చర్చలకు, కాల్పుల విరమణ పాటించి ముందుకు పోవడానికి అవకాశం ఉంది. కానీ చరిత్రలో చాలా రుజువైన సందర్భాలు ఉన్నాయి. కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక దశ వరకైనా చర్చలు జరిగాయి కదా. దీన్ని పరిశీలించినప్పుడు మనకేమర్థమవుతుందంటే, ప్రముఖులు, మేధావులు ఒక కాలంలో ఉన్నారు, ఒక కాలంలో లేరు, అలాంటి చర్చకు పోకుండా, అలాంటి ఆలోచనలకు పోకుండా, ఇది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. ఈ ప్రజాస్వామిక ప్రక్రియ అవసరమని సమాజం ఫీల్ అవుతున్నది. మీరు కనీసం గమనించి ఉంటారు, గత నెల రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో, పక్క రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా, సుమారుగా బయట కూడా చాలా పెద్ద ఎత్తున
మావోయిస్ట్ పార్టీ కాల్పుల విరమణ ప్రకటించింది, ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించాలి. ఈ విషయం మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నారు. దేనికో చెప్తున్నారు వాళ్ళు. రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆదివాసులకు, ఆ రక్షణ చట్టాలు మీరు ఉల్లంఘిస్తున్నారు. మీరు రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి. మావోయిస్టులతోటైనా సరే, ఆదివాసులతోటైనా సరే మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి మీ కార్పొరేట్ అభివృద్ధి విధానాలు కాకుండా ఒక ప్రజాస్వామికమైన అభివృద్ధి విధానాలు పాటించాలి. ఇది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీ అస్తిత్వాన్ని కాపాడవలసిన అవసరం ఉంది, దాన్ని మీరు సంక్షోభంలో పడేశారు అని ఈరోజు దేశవ్యాప్తంగా చాలామంది మాట్లాడుతున్నారు. ప్రజల ఆకాంక్ష ఇది. నేనేమంటానంటే 2004లో కాల్పుల విరమణ చర్చలు జరగడానికి వెనుక మీరు అన్నట్టు చాలామంది ప్రముఖ మేధావులందరూ పనిచేశారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా అని చర్చలోకి పోవడం కంటే లక్షలాది మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, ఇది శాంతి చర్చలకు సానుకూల వాతావరణం. అంటే ప్రజల ఆకాంక్షగా మారుతుందా అనే క్రమంలో ఇప్పుడు దాదాపుగా ఆపరేషన్ కగారు మొదలైనప్పటి నుండి 400 మంది పైగా చనిపోయారని అధికారికంగా వాళ్ళు చెప్తున్నారు. ఎంతమంది చనిపోయారు అనేది లెక్కలలో ఉండకపోవచ్చు. 400 మంది చనిపోయినా మీరు అంటున్నట్టుగా ఈ లక్షలాది మంది నుండి ప్రజల నుండి రావాల్సినటువంటి ఉద్యమం రాలేదేమో అనేది కూడా ఒక అంశం. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు అడవిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఉద్యమం మాత్రం ప్రజల కోసము, వాళ్ళ ఉద్యమము ప్రజల్లో ఉన్నటువంటి ప్రజల హక్కుల కోసము, ఆదివాసీల హక్కుల కోసం, అందరి కోసం జరుగుతున్నప్పుడు ఈ అన్ని సమూహాలు వాళ్ళ కోసం నిలబడలేకపోయాయేమో అనేది కూడా ఒక ప్రశ్న. దాని ఎట్లా? అది రిలేటివే, నేను దాన్నేమి కాదన్ను. అయితే గతమంతా వదిలేద్దాం. ఈ నెల రోజుల నుంచి బహుశా గత నెల 2వ తేదీనో 3వ తేదీనో మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకుడి ప్రకటన వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు గమనించండి, మావోయిస్టు ఉద్యమంతో ఏకాభిప్రాయం లేని వాళ్ళు, చాలా విమర్శలు ఉండేవాళ్ళు, దాంతో ఏ రకమైన ఏకీభావం లేకపోయినా సరే కాల్పుల విరమణ ప్రకటించాలి, మావోయిస్టులు ప్రతిపాదిస్తున్న విషయాలు న్యాయమైనవి అని కనీసం 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని డజన్ల కార్యక్రమాలు జరిగాయి రకరకాల రూపాలలో. ఆ మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి అర్థమైన పద్ధతిలో, వాళ్ళ దృక్పథం వైపు నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మావోయిస్టు ఉద్యమం చుట్టూ ఎన్ని రకాల సమూహాలు, ఎన్ని రకాల ఆలోచనలు, రాజకీయాలు ఉన్నాయో వాళ్ళందరూ దీనికి ప్రతిస్పందిస్తున్నారు. ఇది ఇంకా చాలా పెద్ద ఎత్తున రావాల్సి ఉండొచ్చు. అట్లా మీరు చెప్పిన మాట కరెక్టే, ఇంకా చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసమే పనిచేస్తున్నారు అనే మాట వాస్తవం. కాబట్టి ఈ ప్రజల వైపు నుంచి దేశంలో చాలా ప్రాంతాల నుంచి ఇంకా పెద్ద వెల్లువలాగా రావాల్సిన అవసరం ఉంది అనే విషయంలో కూడా నాకు ఏకాభిప్రాయం ఉంది. అయితే వస్తున్న స్పందన సామాన్యమైనది కాదు. ఇది చాలా సానుకూలమైన స్పందన. ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, ప్రభుత్వం ఆదివాసీ వ్యతిరేకంగా ఉన్నది, కనీసం రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నది, మానవ వ్యతిరేకంగా తయారైపోయింది, ఆదివాసీ నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తున్నది, వాళ్ళ హక్కులను కాలరాస్తున్నది. ఈ విషయం ఆదివాసీ సంస్థల దగ్గర నుంచి నాన్ ఆదివాసీ మేధావులు, ప్రజాస్వామికవాదులు, దళిత సంస్థల వాళ్ళు, బహుజన సంస్థల వాళ్ళు, అనేక ప్రజాస్వామిక సంస్థలు, మేధావులు చాలామంది మాట్లాడుతున్నారు. కొన్ని డజన్ల మంది మేధావులు మాట్లాడుతున్నారు తెలుగు రాష్ట్రాలలోనే. దేశవ్యాప్తంగా మేధావులు కొన్ని వందల మంది మేధావులు మాట్లాడుతున్నారు. సో దీన్ని చూడాలి. ఇది ఉన్నది, ఇంతవరకు అయితే ఉన్నది. ఇప్పుడు శాంతి చర్చలు అనే అంశము 2004లో జరిగిందేమో కేవలం ఆంధ్ర రాష్ట్రం సంబంధించిన అంశం, కానీ ఇప్పుడు ఇది కేంద్రానికి అంటే దేశవ్యాప్తంగా సంబంధించిన అంశం. ఇప్పుడు ఒకవేళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కనుక ఈ దేశవ్యాప్తంగా శాంతి చర్చల మీద ఒక స్టాండ్ తీసుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు శాంతి చర్చలకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయా? నిజానికి మావోయిస్ట్ పార్టీ తొలి ప్రకటనలోనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో సహా కనీసం 6-7 రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి రాశారు. ఎందుకు అంటే ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కూడా జరగవలసిన విషయం. ఆ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాల్సిన అంశం ఇది. పైగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి, ఇది ఈ మావోయిస్ట్ ఉద్యమం ప్రభావం ఉన్న ఏరియాలో. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం అనేది ఇది. ఎందుకంటే మొత్తంగా ఈరోజు మావోయిస్టు ఉద్యమం ఒక అఖిల భారత స్థాయి ఉద్యమంగా ఉన్నందువల్ల, అట్లాగే దీని అణిచివేత నిర్మూలన కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక ప్రధానమైన అంశంగా తీసుకోవడం వల్ల మావోయిస్ట్ పార్టీ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ లాగా మనకి ఇది కనిపిస్తున్నది, ఆ ప్యాటర్న్ మనకు కనిపిస్తున్నది. అది వాస్తవం. అది ఇంకొక పక్క నుంచి చూసినప్పుడు
ఈ విషయాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఉద్దేశించి మాట్లాడారు. అట్లా చూసినప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వమైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళంతకు వాళ్ళుగా, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలైనా నాన్ బీజేపీ అయినా సరే వాళ్ళు కూడా స్పందించడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా నిజానికి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఆయా రాష్ట్రాలు జార్ఖండ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు శాంతి చర్చలు జరగాలి అనేసి. అంటే శాంతి చర్చలకు సంబంధించిన అంశం మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీ పూర్తిగా అది స్వభావంగానే వ్యతిరేకంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒకవేళ శాంతి చర్చల అంశంలో బీజేపీ స్టాండ్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అనుకుంటారా? కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో భిన్నంగా ఉన్నాం. ఇప్పుడు అసలు మన సిద్ధాంతానికి వ్యతిరేకమైనట్టుగానే వాళ్ళు ఈ దాడులు కానీ చనిపోయినా పర్లేదు అనుకుని తెగించడానికి కూడా కారణం అదే కదా. వాళ్ళు శాంతి చర్చలకు ఆలోచనలైనా చేస్తారు కనీసం. ఇప్పటికి కనపడడం లేదు. అయితే నమ్మకం ఏమిటంటే ఎక్కడో ఒక చోట కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన పరిస్థితి వస్తుందేమో అని అనిపిస్తుంది. ఆ దిశగా కదలిక ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మీరు అన్నట్టు కాంగ్రెస్ కంటే కాంగ్రెస్కు బీజేపీకి మధ్య ఉండే తేడా ఒకటి ఉంది. కాబట్టి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాంతి చర్చలు చేసిన ఎక్స్పీరియన్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నందువల్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే భిన్నమైన గొంతుతో మాట్లాడింది. 10 ఏళ్ల పాటు చాలా నిరంకుశమైన పాలన కొనసాగించినప్పటికీ కేసీఆర్ కూడా ఈ విషయంలో ఒక వైఖరి తీసుకున్నాడు. ఇట్లాంటివి చూసినప్పుడు తెలంగాణలో కొంత ప్రత్యేకత ఉంది అని మనకు అనిపిస్తుంది. కాబట్టి తెలంగాణలో ఒకవేళ అట్లాంటి ఒక సానుకూల పరిస్థితి వస్తే ఇట్లాంటి వేరువేరు రాష్ట్రాలలో వచ్చే సానుకూలతలు, అంటే కాల్పుల విరమణ దిశగా ఆటోమేటిక్గా ఇది ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించడానికి కూడా దారి తీయవచ్చు. అయితే ప్రజలైతే కోరుతున్నారు. అంటే ఇప్పుడు ఆపరేషన్ కగారుకు సంబంధించిన అంశంలో ఆపరేషన్ కగారు ఏదైతుందో దానికన్నా ముందు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆపరేషన్ సమాధాన్ కానీ, ఆపరేషన్ గ్రీన్ హంట్ 1 కానీ 2 కానీ ఇవన్నీ జరిగినాయి. ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్ వరకు ఎన్నో చేసి ఈ ఆపరేషన్ కగారు ఇప్పుడు బీజేపీ చేస్తుంది కావచ్చు. మరి అన్నిట్లలో కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి అవన్నీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శాంతి చర్చలను మాట్లాడాలని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఏం పెద్ద, అంటే కొన్ని విషయాల్లో తేడా ఉంటుంది, కానీ విప్లవోద్యమం విషయంలో దాదాపుగా పరిభాష తేడా ఉన్నప్పటికీ ఎన్నికల రాజకీయాలు ఉండే పార్టీల అభిప్రాయాన్ని స్థూలంగా ఉంటాయి. లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ఒక క్లాస్ క్యారెక్టర్, ఒక స్వభావాన్ని మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు కగారు మాత్రమే కాదు, దీనికంటే ముందు ఆపరేషన్ సమాధాన్ కూడా బీజేపీ తీసుకొచ్చింది. అంతకంటే ముందు నక్సల్బరీ ఉద్యమం మొదలైనప్పటి నుంచి 40 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లోనైనా మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్లో కొంతకాలం పాటైనా రకరకాల స్థాయిలలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దారుణమైన అణచివేత ప్రయోగించింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ దానికి పరాకాష్ట. ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదటి దశ, రెండవ దశ కూడా నడిపారు వాళ్ళు. కాబట్టి ఈ మొత్తం దుర్మార్గంలో, హింసా చరిత్రలో కాంగ్రెస్కు ఒక కీలకమైన భాగం ఉంది, ఒక ప్రధానమైన భాగం ఉంది. దానికి కొనసాగింపుగా మరింత ఉధృతంగా, సహజంగానే బీజేపీకి ఉండే ఫాసిస్టు స్వభావం వల్ల కూడా ఇది మరింత ముందుకు వెళ్ళిపోయి ఇది అంతిమ యుద్ధం అని ప్రకటించింది. అయితే ఈ అంతిమ యుద్ధం అనే మాట వీళ్ళు ఇప్పుడు ఒక పదంతో వాడుతున్నారు, కానీ మావోయిస్టు ఉద్యమాన్ని లేకపోతే నక్సలైట్ ఉద్యమాన్ని పాత రోజుల్లో అయితే పీపుల్స్ వార్ను మేము నిర్మూలిస్తామన్న మాట కాంగ్రెస్ హయాంలో కూడా అన్నారు. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఆ హిస్టరీ ఉన్నది. అట్లాగే ప్రాంతీయ పార్టీలకు కూడా ఉన్నది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలలో రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలకు కూడా అలాంటి చరిత్ర ఉంది. కాబట్టి మొత్తం ఏదో బీజేపీ వల్లనే వచ్చిందని కాదు, బీజేపీ ప్రత్యేకత ఏమిటో మనం చెప్పుకోవాలి, కానీ చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. దాని వెనక పూర్వరంగంలో కాంగ్రెస్తో సహా ప్రాంతీయ పార్టీలు ఈ అణచివేత విధానాలు కొనసాగిస్తూ వచ్చాయి. ఇప్పుడు శాంతి చర్చలు జరగాలంటే సాయుధ విరమణ జరగాల్సిందే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వారు మేధావులు కొంతమంది అదే అంటుండ్రు, నాయకులు కూడా కొంతమంది అది జరిగే అవకాశం ఉంటుంది సాయుధ విరమణ అంటే. మొట్టమొదటి సాయుధ పోరాట విరమణ చేస్తే ఇక చర్చలే అక్కర్లేదు అసలు. వాళ్ళు చెప్పడం ఏంటంటే చర్చలు అక్కర్లేదని చెప్పడానికి మరో మాట చెప్తున్నారు. సాయుధ పోరాట విరమణ అనే మాట చర్చలు అక్కర్లేదని చెప్పడం కోసం.
ఒక రకంగా ఈ మాట ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అంటూ ఉన్నది. అమిత్ షా అంటున్నాడు ఆయుధాలు వదిలిపెట్టండి అనేసి. ఆయుధాలు వదిలిపెడితే ఇక చర్చలు ఏం లేదు కదా. అదే మాట మీరు అంటున్న మేధావులు కూడా మాట్లాడుతున్నట్టు లెక్క. కాబట్టి కాల్పుల విరమణ తద్వారా చర్చలు అనబడేదానికి ఆయుధాలు ప్రాతిపదిక కాకూడదు. ఆయుధాలు వదలడం అనేది ప్రాతిపదిక కాకూడదు. ఆయుధాలు పట్టుకోవడము అనేది విప్లవోద్యమానికి సంబంధించిన ఒక తాత్విక రాజకీయ అంశం. అది ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి, ఈ విషయాలు మాట్లాడుకోవడానికి, ఇప్పుడు ఆదివాసుల గురించి వాళ్ళు రేపు పొద్దున వచ్చి ఏం మాట్లాడతారో మనకు తెలియదు, కానీ మనం కొన్ని ఊహించవచ్చు. వాళ్ళు పదే పదే గత 20 ఏళ్లుగా కనీసం మధ్య భారతదేశంలో 6-7 రాష్ట్రాలలో ఉన్న ఇబ్బందుల గురించి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మావోయిస్టులు. కొన్ని డజన్ల పుస్తకాలు వచ్చి వేశారు. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు విడుదల చేశారు. గ్రాఫికల్గా గత 20 ఏళ్ల కాలంలో అణిచివేత ఎలా కొనసాగుతూ వస్తున్నది, కార్పొరేట్ దోపిడీ విధానాలు ఎట్లా కొనసాగుతున్నాయి, ప్రజా ప్రతిఘటన ఎట్లా కొనసాగుతూ ఉన్నది, తామెంత నష్టపోయారు, తామెంత గెలిచారు, ఇలాంటి విషయాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ మనకేమర్థమవుతుందంటే, వాళ్ళు బహుశా రేపు పొద్దున చర్చలకు వస్తే ఆదివాసుల డిమాండ్, రాజ్యాంగం ఏదైతే, ఎందుకంటే చర్చలు జరిగేది రాజ్యాంగ పరిధిలో జరుగుతాయి, రాజ్యాంగం ఇచ్చినటువంటి దాంట్లో జరగదు. నిజానికి రాజ్యాంగం కూడా గీటురాయి కానక్కర్లేదు. ఎందుకంటే ఆ పక్కన వాళ్ళ చేతిలో తుపాకులు ఉంటాయి కాబట్టి వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేస్తామని వాళ్ళని చెప్పట్లేదు. కాబట్టి ఆ చర్చలు రాజ్యాంగ పరిధిలో జరిగినా బయట జరిగినా సరే వాళ్ళు మాట్లాడబోయే అంశాలు ఏం మాట్లాడగలుగుతారు అంటే పౌర ప్రజాస్వామిక హక్కులు మాట్లాడతారు. ఆదివాసీ ప్రాంతాలలో రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టాలు అమలు కావాలి అని కోరతారు. ఆదివాసీ ప్రాంతాలలో ఈ అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు అని కోరతారు. పర్యావరణ విధ్వంసం జరగడానికి వీల్లేదు అని కోరతారు కావచ్చు. ఈ విషయాలు కోరడానికి వాళ్ళు ఆయుధాలు ఎందుకు వదిలిపెట్టాలి? సంబంధం ఏముంది? అర్థం లేని విషయం ఇది. ఓకే, అర్థం లేని విషయం. వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారు. మీరు నిర్విచక్షగా దారుణంగా లక్షలాది సైనిక బలగాలు మోహరించి హత్యాకాండకు పాల్పడి ఈ యుద్ధాన్ని ఆపండి, కగారు ఆపండి. మావోయిస్ట్ పార్టీ మొదటి ప్రకటనలో వాళ్ళు ఈ మాట అన్నారు, మీరు కగారు ఆపివేయాలి అనేసి. ఈ విషయాలు మాట్లాడడానికి ఇవి రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నడుచుకోమని చెప్పడం కోసం వచ్చారు వాళ్ళు. ప్రభుత్వము రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. ఈ విషయం మనం చెప్పనక్కర్లేదు, రాజ్యాంగమే ఆదేశించింది. నువ్వు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు చెప్తూ ఉన్నాయి ఎలా నడుచుకోవాలో. ఖాతరు లేదు దానికి. ప్రజాస్వామికవాదులు చెప్తున్నారు, ఖాతరు లేదు. ప్రజలు అనేక ప్రజాస్వామిక పోరాటాలు, నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చెప్తూ వస్తున్నారు. వాళ్ళ సమస్యల మీద వాళ్ళు పోరాడుతూ ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు మావోయిస్టు కూడా వచ్చి ఏం చెప్తారంటే నువ్వు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవయ్యా అని చెప్తారు వాళ్ళు. రాజ్యాంగం ప్రకారం నువ్వు నడుచుకుంటే నువ్వు చట్టబద్ధ పాలన కొనసాగించినట్టు అవుతుందని చెప్పాలి. ఈ విషయం చెప్పడానికి వాళ్ళు చర్చలకు వస్తారు కావచ్చు. అంత మాత్రాన వాళ్ళు సాయుధ పోరాటం ఎందుకు వదిలిపెట్టాలి? కాబట్టి ఆయుధాలకు ఈ కాల్పుల విరమణకి సంబంధం లేదు. అయితే వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మేము ముందస్తుగా కాల్పుల విరమణకు సిద్ధము అని వాళ్ళు హామీ పడుతున్నారు. అంటే సీజ్ ఫైర్కి చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే మా ప్రభుత్వం ఏమో రాజ్యాంగబద్ధంగా కొనసాగాలి, మావోయిస్టులేమో ప్రజాయుద్ధం ద్వారా విప్లవాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రజాయుద్ధం ద్వారా విప్లవం తెస్తామనే వాళ్ళేమో యుద్ధాన్ని ఆపి మేము శాంతి చర్చలు సిద్ధమని వాళ్ళు చెప్తున్నారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వం ఏమో దానికి సిద్ధం కావట్లేదు. అది ఈరోజున్న వైరుధ్యం. వైరుధ్యం కాదు, ఇది మావోయిస్టు పార్టీ ఎత్తుగడ. అంటే శాంతి చర్చల పేరుతోని వాళ్ళు ఇప్పుడు కాల్పుల విరమణ ఆపేసి మళ్ళీ తర్వాత వాళ్ళు బలం పుంజుకొని మళ్ళీ ఇదే చేస్తారు అని. ప్రభుత్వం కూడా బలం పుంజుకోవచ్చు. ఆ మాటకు వస్తే నిజంగా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే ప్రభుత్వానికి ప్రజల ఆమోదం ఎంత దొరుకుతుంది అసలు? రోజు వీధులలో జనాలు ఒక్క మావోయిస్ట్ పార్టీ ఉద్యమాన్ని పక్కన పెట్టేద్దాం, దాంతో సంబంధం లేకుండా చిన్న చితక ఒక్క తెలంగాణలోనే మీరు పేపర్ తీసుకొని చూడండి, ఎన్ని మండల కేంద్రాల దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఒక్కరోజు మీరు డేటా తీసి చూస్తే కొన్ని డజన్ల ఆందోళనలు జరుగుతాయి, కొన్ని డజన్ల సమూహాలు, రకరకాల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే అనేక రకాల సమూహాల వాళ్ళు దీన్ని చేస్తున్నారు. ఆందోళనలన్నీ కూడా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా లేకపోవడం వల్ల, ప్రజాపాలన అంటే ఏమిటో తెలియకపోవడం వల్ల, నిర్లక్ష్యంగా ఉన్నందువల్ల. అది ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, పైన కూర్చున్నటువంటి మోదీ కావచ్చు, ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ముందు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే ప్రజామోదం దొరుకుతుంది, ప్రభుత్వమే బలపడవచ్చు కదా. కాబట్టి ఈ
కాల్పుల విరమణ ద్వారా మావోయిస్ట్ పార్టీ బలపడుతుందా అనేటువంటి చర్చ చేయడం అనేది ఒక వితండవాదం అసలు. అది అంటే వీటన్నిటికీ బీజం అక్కడ నుండే పడుతుందనే భయం కూడా కావచ్చు కదా. కావచ్చు వాళ్ళకి, ఎందుకంటే ప్రజల ఆందోళనలన్నింటినీ కూడా ప్రజా జీవితాన్ని గ్రహించగల తెలివిడి విప్లవకారులకే ఉంటుంది. ప్రజల కష్ట సుఖాలు ఏమిటో, ప్రజల ఇబ్బందులు ఏమిటో తెలుసుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు అన్ని ఉద్యమాలను వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు, సమీకరిస్తారు కావచ్చు. కానీ ఇప్పుడు ఈ కాల్పుల విరమణ చర్చ అనేది మావోయిస్ట్ పార్టీ బలపడుతుందా బలహీనపడుతుందా అనే దానికి సంబంధించి కాదు, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి చర్చ ఇక్కడి నుంచి అక్కడికి డైవర్ట్ చేసి కాల్పుల విరమణ అనే విషయాన్ని దానికి కట్టుబడకుండా ఉండడం కోసం చేస్తున్న వాదన మినహాయిస్తే ఇందులో ఏమీ హేతుబద్ధత ఏమీ లేదు. ఓకే, ఒక ఆర్గ్యుమెంట్ చేయడానికి హేతుబద్ధత ఉండాలి కదా. మావోయిస్ట్ పార్టీ బలపడితే నష్టమేమిటి అని ఎవరైనా అడిగారనుకో, ప్రభుత్వం ఏం చెప్తుంది? అడిగారనుకో ఎవరైనా కూడా ఏం చెప్తుంది అనేసి. ఒక ఉద్యమకారు, దేశంలో చాలా రకాల ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి, ఉద్యమాలు బలపడాలని ఉద్యమాలు నిర్వహించేవాడు అనుకుంటారు, నష్టం ఏమిటి అనేసి. అంటే రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా అందుకే కరెక్ట్ ఈ మాట వస్తుంది కాబట్టి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఉంటే, వాళ్ళు నిజంగానే రాజ్యాంగబద్ధంగా ఆదివాసీ ప్రాంతాలలో ప్రభుత్వం వ్యవహరించి ఉంటే, ఇప్పుడు కాదు బ్రిటిష్ పీరియడ్లో ఎట్లా వ్యవహరించారో వలస అనంతరము వచ్చినటువంటి ప్రభుత్వం అట్లాగే వ్యవహరించింది. అట్లా వ్యవహరిస్తున్న క్రమంలోనే ఆదివాసీ ప్రాంతాలలో అసలు నిజానికి మావోయిస్టులతో సంబంధం లేకుండా కూడా ఆదివాసులు వందల సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. మావోయిస్టు తుపాకులు ఇస్తే ఇప్పుడు పోరాడడం కాదు ఆదివాసులు. అంటే మీరు అంటున్న మాటకు వ్యతిరేకంగా ఈ మధ్య కాలంలో ఈ 2 నెలలు జరుగుతున్నటువంటి సభలలో కూడా చాలామంది మేధావులు మాట్లాడుకుంటూ ఇటు మావోయిస్టులకు కేంద్ర బలగాలకు మధ్య అమాయక ఆదివాసీల ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. మరి అంటే మీరేమో 100 ఏళ్ళుగా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు, ఇక్కడేమో అమాయక ఆదివాసులని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్లా అసలు ఆదివాసులను అమాయక అనే మాట ఉపయోగించడంలోనే ఒక రకమైన మైదాన ప్రాంత ఆధిక్యత ఉంది. ఓకే, అసలు ఏ ప్రజలనైనా కూడా తెలివి తక్కువ వాళ్ళగా చూడడం అంటే ఆ మాట్లాడుతున్న వాళ్ళ ఆధిక్యతను తెలియజేస్తుంది. అంటే ఆదివాసులు అమాయకులు కాదు, ఆదివాసులు అమాయకులు కాదు. ఎందుకు అమాయకులు అవుతారు వాళ్ళు? అసలు అంటే చాలా పెద్ద చర్చ అవుతుంది, కానీ ఏ పండు తింటే ప్రమాదము, ఏ ఆకు పసరు వాడితే గాయం నయమవుతుందో, నేలవాలుగా ఎట్లా దున్ని పంట వేయాలో నేర్చుకున్నది ఎవరు? మొదట ఆదివాసి. మనకందరికీ ఈ నాగరికత నేర్పించింది ఆదివాసులు. ఇప్పుడు మనం చదువుకొని నేర్చుకొని మనం హైదరాబాద్లో కూర్చొని వాళ్ళని అమాయకులు అంటాం, తెలివి తక్కువ వాళ్ళు అంటాం. అసలు ఈ భావనే చాలా ప్రమాదకరమైంది. మావోయిస్టు ప్రశ్నిస్తున్నది ఇట్లాంటి ఒక భావజాలపరమైన ఆధిక్యతలతో సహా రద్దు కావాల్సినటువంటి సమాజం ఒకటి కావాలి అనేసి. కాబట్టి వాళ్ళని మనం అమాయకులు అనుకున్నంతకాలం ఏం చేస్తామంటే, వాళ్ళు చేస్తున్న పోరాటాలని, వాళ్ళు మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో పోరాటం చేస్తున్నారు, మావోయిస్ట్ పార్టీ పుట్టకముందు 100 ఏళ్ల నుంచి పోరాడుతూ ఉన్నారు. అక్కడి దాకా ఎందుకు? అసలు 2001 నుంచి మొలవాసి బచావో మంచి ఒక సంస్థ పెట్టారు. అది మీరు గమనించి ఉంటారు. అది అంబేద్కరు, ఫూలే, కుమరం భీం ఇట్లాంటి వాళ్ళ ఫోటోలతో, అలాంటి వాళ్ళ బిర్సా ముండా ఇలాంటి వాళ్ళ ఆదర్శాలతో పనిచేసినటువంటి ఒక మూలవాసి సంస్థ. అంతా 22 ఏళ్ల వయసు ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు చేసినటువంటి నిర్మాణం చేసినటువంటి సంస్థ. దాని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. చేసిన ఆరోపణ ఏమిటో తెలుసా? దాని మీద ఏం ఆరోపణ చేశారంటే, మేము చేపట్టినటువంటి అభివృద్ధి విధానాలను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇది మావోయిస్టు ప్రభావిత సంస్థ అని చెప్పి బ్యాన్ చేసింది. ఓకే, కాబట్టి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే 22 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆదివాసీ అమ్మాయిలు అబ్బాయిలు ఎందుకు ఆ సంఘం పెట్టుకోవాల్సి వస్తుంది? ఎందుకు పోరాడవలసి వస్తుంది? అదేమి మావోయిస్టు సంస్థ కాదు కదా. కాబట్టి నిజంగానే ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉంటే ఇంత తల్లాట ఉండదు, అసలు ఇంత యాతన ఉండదు. కాబట్టి రేపు పొద్దున వాళ్ళు చర్చలకు వస్తే కూడా వాళ్ళు ఏం చెప్పిపోతారంటే, మళ్ళీ అప్పుడు చెప్పింది అదే 2004 చర్చలప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, సమానత్వం అనేది రాజ్యాంగం చెప్తూ ఉన్నది, నువ్వు భూ సంబంధాలలో అసమానతలు ఉన్నాయి, అందువల్ల హింస కొనసాగుతుంది గ్రామీణ ప్రాంతాలలో, భూ సమస్యలు పరిష్కరించు అని చెప్పారు. రాజ్యాంగంలో పౌర హక్కులు ఉన్నాయి, నువ్వు పౌర హక్కులు పాటించట్లేదు, హింస కొనసాగుతూ ఉంది, కాబట్టి నువ్వు పౌర హక్కుల్ని కాపాడు, పరిరక్షించు, ఇది నీ ఆదేశిక సూత్రం, ఇది రాజ్యాంగం ఇచ్చింది. ఇది చెప్పిపోయారు. అప్పుడు 20 ఏళ్ళు దాటిపోయింది. ప్రభుత్వాలు అంతకంటే మరింత హింసాత్మకంగా తయారైపోయింది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ తిరిగి ఆలోచించవలసింది మావోయిస్టులు బలపడతారా లేదా అన్నది కాదు, ప్రజాపాలన చేయడం నాకు వచ్చా లేదా, రాజ్యాంగం నాకు అర్థమైందా లేదా. అసలు రాజ్యాంగానికి బయట మావోయిస్టులు ఉన్నారని ఆరోపించడం కాదు,
రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన నేను రాజ్యాంగబద్ధంగా ఉన్నానా లేదా అసలు? అంటే ఈ సందర్భంలో ఒకవేళ మావోయిస్టు పార్టీ ఎన్నికలకు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఇది సాధ్యమవుతుంది అనుకోవచ్చా? ఎన్నికలకు ఎందుకు వస్తుంది మావోయిస్ట్ పార్టీ? వాళ్ళ విధానం అది కాదు కదా. అంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పాలన కొనసాగిస్తలేరు అన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించడం కోసం ఆ వైపు అడుగులు ఏమైనా వేసే అవకాశాలు? వాళ్ళ విధానం వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పుకున్నారు కదా. వాళ్ళు సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారానికి రావాలి, కార్మిక వర్గ విప్లవం ద్వారా రాజ్యాధికారానికి రావాలనేది వాళ్ళ విధానం. ఈ శాంతి చర్చల సందర్భంలో అదే మారదు కదా. అది మొత్తం వాళ్ళ వ్యూహానికి సంబంధించిన విషయం, అది వాళ్ళ తాత్విక రాజకీయ వైఖరికి సంబంధించిన విషయం. అయితే ఈ మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ గారు ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని కేంద్రానికి లేఖ రాస్తాను మాట్లాడారు. నిజానికి అంతకుముందు ఆయన నా కమ్యూనిస్టుల సిద్ధాంతం నా సిద్ధాంతం మాట్లాడి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఏం చేశారో మనం చూసాను. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటున్నాడు. రాజకీయంగానే చూడాలా లేదంటే నిజంగా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? రాజకీయంగా చూడాలి. అసలు నిజానికి రాజకీయం కాకుండా ఇంకో విషయాన్ని ఇంకోలా చూస్తే మాట. ఎందుకనంటే బీఆర్ఎస్ కేసీఆర్ ఉండే ఆ మాట రాగానే తెలంగాణ కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు మాట్లాడడానికి ఎక్కువ మంది గొంతులు ముందుకు వస్తున్నారు. వేలాదిగా ప్రజా సంఘాలు కూడా స్పందించడానికి ఆయన ధైర్యం పోసిందని చెప్పి కూడా అంటే వాళ్ళ పార్టీ నుండి చాలామంది మాట్లాడుతున్నారు మేధావులు. అంటే వాళ్ళంత క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళ ఇష్టం, కానీ కేసీఆర్ మాట్లాడడానికి ముందు నుంచి కగారు ఆపివేయాలి అని దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, ఆదివాసీ సంస్థలు, ఆదివాసీ హక్కుల పోరాట సంస్థలు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. ఆ కాలమంతా కేసీఆర్ ఏమి మాట్లాడలేదు. సరే, కేసీఆర్ చరిత్ర ఏమిటో 10 ఏళ్లలో మనకు తెలుసు. కాబట్టి ఆయన మాట్లాడినందువల్ల మిగతా వాళ్లకు మాట్లాడే అవకాశం వచ్చింది అనేది వాళ్ళ ఓవర్ క్లెయిమ్. అది వాళ్ళ ఇష్టం కావచ్చు, కానీ అది ఏమైనా మాట్లాడుకోవచ్చు. అయితే ఆయన మాట్లాడడం అనేది తప్పనిసరిగా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా సరే, ప్రతిపక్షంలో అధికారం ఊడిపోయిన తర్వాత అయినా సరే ఆయన ప్రజలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమస్యను గుర్తించాడు. ఆ మేరకు ఆయనకు విఘ్నత ఉంది, వివేకం ఉంది అని మనం చెప్పచ్చు. అది రాజకీయ విషయం. అయితే ఇప్పుడు ఇంత రాజ్యాంగం గురించి, రాజ్యాంగం మీద హక్కుల గురించి, ఇవన్నిటి గురించి, ఆదేశిక సూత్రాల గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, ప్రజల హక్కులు ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో ఎందుకు మీరు ఆయుధాలు వదిలి ఈ ప్రజా పోరాటాల్లో ప్రజా సంఘాలుగా ఇప్పుడు చేస్తున్న ఉద్యమాలు అవుతున్నాయి, అట్లా మీరు కూడా రాజ్యాంగంలోకి వచ్చి, రాజ్యాంగ పరిధిలోకి వచ్చి ఆయుధాలు వీడి ఉద్యమాలు చేయొచ్చు కదా? అంటే మావోయిస్టులు ఇప్పుడు ఆయుధాల ప్రశ్న వచ్చిన ప్రతిసారి నిజానికి దానికంటే ముందు అడగవలసింది ఏంటంటే, వాళ్ళ చేతిలో ఉండే ఆయుధాల గురించి మాట్లాడడానికంటే ముందు వాళ్ళు ఏ విషయాలు చెప్తున్నారు అనేది ముందు ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు కాల్పుల విరమణ సందర్భంలో ఆయుధాల చర్చ వస్తుంది కదా. అంటే మీరు ఆయుధాలు వదిలిస్తే మేము శాంతి చర్చలకు సిద్ధము అనేసి, లేకపోతే మీరు సరెండర్ అయితే మేము చర్చలకు సిద్ధము అనేసి ఒక హేతుబద్ధం కానీ మాటలు మాట్లాడుతున్నారు. దీనికంటే ముందు అసలు వాళ్ళు ఏమడుగుతున్నారు? వాళ్ళు మీ కార్పొరేట్ ఆర్థిక విధానాలను రద్దు చేయండి అని కోరుతున్నారు. వాళ్ళు కేవలం ఆదివాసీ ప్రాంతాల్లోనే కోరట్లేదు, ఆదివాసీ ప్రాంతాల్లోనూ మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి ఈ 11 ఏళ్లలో మొత్తంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా గత 50 ఏళ్ళు 60 ఏళ్ళుగా ప్రజల రక్తమాంసాలతో నిర్మించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తెగనమ్మి, ప్రజల ఆస్తులను తెగనమ్మి పంచుకునే పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళు మొత్తంగానే దేశంలో ఈ కార్పొరేట్ తరహా అభివృద్ధి విధానం ఆపివేయాలని కోరుతున్నారు. అది మాట్లాడకుండా, దాని గురించి చర్చించకుండా ఆయుధాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? రాజకీయాలు కదా మాట్లాడవలసింది. వాళ్ళు అడుగుతున్నది అదొక రాజకీయ పార్టీ. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, రాజ్యాంగబద్ధంగా ఉన్నారు, ప్రజలు వాళ్ళ రాజకీయ స్వేచ్ఛలో భాగంగా వాళ్ళు ఓట్లు వేశారని, మమ్మల్ని గెలిపించారని మీరు అంటూ ఉన్నారు. ఓకే, అధికారంలో ఉన్నారు, మీరు రాజకీయాలు నిర్వహించాలి, ప్రజా రాజకీయాలు నిర్వహించాలి రాజ్యాంగం ప్రకారంగా. అది ఒక రాజకీయ పార్టీ. అది అడుగుతున్నది ఏమిటంటే, మీ ఆర్థిక విధానమే సరైంది కాదు అసలు. మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వం అనే భావనకు వ్యతిరేకంగా దేశ సంపద మొత్తము కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారు, కట్టబెడుతున్నారు. అడవుల్లో ఉండే ప్రకృతి సంపద దగ్గర నుంచి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెగనమవుతున్నారు. ఇది వాళ్ళు మాట్లాడుతున్నది. దీని మీద ఏమిటో అభిప్రాయం చెప్పకుండా, దీన్ని రాజకీయ చర్చ చేయకుండా, ఒక రాజకీయ ఆర్థిక చర్చగా దీని మీద సమాజాన్ని చర్చించే ఒక స్వేచ్ఛాయుత వాతావరణం సమాజంలో లేకుండా, సమాజం మొత్తాన్ని అణిచివేసి
ఆయుధాల గురించి మాట్లాడతారేమిటి? సమాజంలో స్వేచ్ఛాయుత వాతావరణం, నిజానికి దండకారణ్యంలో ఆదివాసుల దగ్గరికి వెళ్ళి అడిగితే ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానం సరి అయినదా, మావోయిస్టు విధానం సరి అయినదా అని అడిగితే ఈ లక్షల సైనిక బలగాలే లేకపోతే, పోలీస్ క్యాంపులే లేకపోతే, డ్రోన్ దాడులే లేకపోతే వాళ్ళు తప్పనిసరిగా మావోయిస్టు ఆర్థిక విధానము, మావోయిస్టు రాజకీయాలు సరైనవి వాళ్ళు చెప్తారు కావచ్చు. ఓకే. అట్లా చెప్పగల స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి కదా. సైన్యాన్ని మోహరించి ఇప్పుడు తిరిగి మళ్ళీ నువ్వు సైన్యాన్ని ఆయుధాలను నువ్వు డంపు చేసి అక్కడ తిరిగి మళ్ళీ వాళ్ళ ఆయుధాల గురించి మాట్లాడడం ఏమిటి? అసలు తెలివి తక్కువ ఆర్గ్యుమెంట్ కదా ఇది. అంటే మన వైపు ఆయుధాలు వదిలేస్తే మనం వాళ్ళని కూడా ప్రశ్నించడానికి ఉంటాయి కదా. మన దగ్గర ఆయుధాలు వదిలేసేస్తే మనం మాట్లాడడానికి ఏమీ ఉండదు, చంపేస్తారు అంతే. దండకారణ్యం ఇప్పుడు మీరు మనము అంటున్నారు కానీ సోనీ సూరి వచ్చి దండకారణ్యంలో మా ఆదివాసులకు విప్లవకారులే లేకపోతే బతికే పరిస్థితి లేదని మాట్లాడుతున్నారు. ఆమెకు చాలా విభేదాలు ఉంటాయి మావోయిస్టు ఉద్యమంతో. ఎందువల్ల ఉంటాయంటే ప్రభుత్వము లక్షల సైనిక బలగాలు మోహరించిన తర్వాత వాళ్ళ జీవన భద్రత సంక్షోభంలో పడిపోయింది. ఓకే. వాళ్ళకి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ ఊరిని, వాళ్ళ గూడాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలన్నా, అక్కడ బతకాలన్నా సరే వాళ్ళకు రక్షణ కావాలి. చర్చించవలసింది వాళ్ళ చేతిలో ఉండే ఆయుధాలు, వాళ్ళ వెనక ఉండే ఆయుధాల గురించో కాదు, వాళ్ళు మాట్లాడుతున్న రాజకీయ ఆర్థిక విషయాల గురించి. ఇదొక అంశం. ఓకే. రెండవది మీరు అన్నదానికి అసలు ఎందుకు ఆయుధాలు పట్టుకుంటారు అనేసి వదిలేయడం సంగతి పక్కన పెడదాం. వదిలేయమని చెప్పారు వాళ్ళు. షరతులు లేకుండా చర్చలకు సిద్ధం కావాలి, కాల్పుల విరమణ ప్రకటించాలని వాళ్ళు పదే పదే చెప్తున్నారు. కాబట్టి అందులో అది సందేహానికి లోను లేనటువంటి ఒక వాళ్ళ వైఖరి, వాళ్ళ ప్రాక్టీస్లో ఉన్న విషయమే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నారు. షరతులు లేకుండా చర్చలకు సిద్ధం కావాలి అనేసి. ఆయుధాల గురించి మనం ఆలోచిస్తే వదిలిపెట్టినా సరే ఎందుకు పట్టుకున్నారని ఆలోచించాలి కదా. మీరు ఆదివాసీ చరిత్రలోకి వెళ్ళండి. ఆదివాసులు కూడా నిజానికి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోరాటాలు చేశారు. ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అణచివేత ప్రయోగించిన తర్వాత వాళ్ళు సాయుధ తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విప్లవోద్యమ చరిత్రలోకి వద్దాం. నిజానికి మీరు గమనించి ఉంటే యాన్ మెర్డాల్ అనేసి ఒక అంతర్జాతీయ స్థాయి మావోయిస్టు మేధావి, ఆయన 2009లోనూ 2008లోనూ దండకారణ్యం వెళ్ళి అక్కడి మావోయిస్ట్ పార్టీ నాయకుల్ని కలిసినప్పుడు ఒక పెద్ద ఇంటర్వ్యూ చేశారు. అది చాలా ప్రముఖమైన ఇంటర్వ్యూ అది. దాంట్లో ఇట్లాంటి ప్రశ్నలు చాలా వేశారు ఆయన. వేసినప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే, మీరు ఎందుకు ఆయుధాలు అన్నప్పుడు చర్చ ఆయుధాలు కాదు, ఆయుధాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఫస్ట్ ముందు రాజకీయాల గురించి చర్చించాలి. రాజకీయాలు మేము మాట్లాడే క్రమంలో తెలంగాణలో దానికి నక్సల్బరీ కాలం నుంచి కూడా అసలు నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైనప్పుడే భూస్వాముల భూమి లేని పేదలకు పంచుతామని చెప్పారు. రాజ్యాంగం ప్రకారంగా మీరు పంచలేదు. దానికోసం అనేక రకాల శాంతియుత పోరాటాలు చేశారు. ఆ శాంతియుత పోరాటాలు ఏవి నడవనివ్వకుండా చేశారు, దాడులు చేశారు, హత్యాకాండకు పాల్పడ్డారు. అప్పుడు ప్రజలు ఆయుధాలు అందుకోవాల్సి వచ్చింది నక్సల్బరీ పోరాటం. అక్కడి నుంచి నడిచిన చరిత్ర అంతా చూస్తే ప్రతి సందర్భంలో ప్రతి చోట కూడా ప్రజల మీద ప్రభుత్వం అణచివేత ప్రయోగించినప్పుడు ప్రజలు విధి లేక ఆయుధాలు అందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన అదే మాట చెప్పాడు. మేము జగిత్యాల ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేశాం. గ్రామాలలో ఉండే మాలమాదుగులు, భూమి లేని వ్యవసాయ కూలీలు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు, వీళ్ళందరి హక్కుల కోసం పోరాటం చేశారు. నిరాయుధంగానే చేశారు, శాంతియుత పోరాటాలు చేశారు. ఈ శాంతియుత పోరాటాలు ఒక తీవ్ర స్థాయికి వచ్చిన తర్వాత సమస్యను రాజ్యాంగం ప్రకారం పరిష్కరించవలసిన ప్రభుత్వము పోలీసుని ముసిగెత్తింది. ప్రస్తుతాన్ని చూడండి, చరిత్రలో ఎప్పుడూ కూడా ప్రజలు చాలా కనీసమైన డిమాండ్లు కొడతారు. ఓకే. ఈ కనీసమైన డిమాండ్ని ప్రభుత్వం పరిష్కరించాలి. ఆధునిక చరిత్రలో అయితే రాజ్యాంగబద్ధమైన అంశం కూడా అయి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం కూడా పాటించాలి. వాళ్ళు పాటించకపోగా ఏం చేస్తారు? పోలీసును, సైన్యాన్ని ఉసిగొలుపుతారు, హత్యాకాండకు పాల్పడతారు. అప్పుడు ఆత్మరక్షణ కోసం ప్రజలు ఆయుధాలు పట్టుకోవాల్సి వస్తుంది. జగిత్యాల పోరాటం తర్వాత తీవ్రమైన అణిచివేత ప్రయోగిస్తే అప్పుడు మేము ఆయుధాలు పట్టుకోక తప్పలేదు. తెలంగాణ రైతాంగం తిరిగి మళ్ళీ మరొకసారి ఆయుధాలు పట్టుకోక తప్పలేదు అని ఆయన చెప్తాడు. సో ఇటు చూసినప్పుడు ఆయుధాలు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందో మీకు తెలిస్తే దృఢంగా ఆయుధాలతో ఎట్లా కొనసాగవలసి ఉంటుందో సమాధానం తెలుస్తుంది. ఆయుధాలు వదలమనిగా చర్చించవలసింది. ఆ రాజకీయాలు కొనసాగాలి అంటే, ఎందుకంటే ఆ రాజకీయాలు ప్రజాస్వామిక రాజకీయాలు.
భారతదేశంలో ఈరోజు అత్యంత ప్రజాస్వామికమైన రాజకీయాలు. ప్రజాస్వామిక రాజకీయాలు అంటే అర్థం ఏమిటంటే ప్రజల కనీసమైన జీవన అవసరాలు తీరగలిగే, ప్రజలు ఆత్మగౌరవంతో బతకగలిగే, స్త్రీలకు రక్షణ ఉండగలిగే, స్త్రీలు, ఊళ్ళు, ప్రకృతి, పర్యావరణము, గాలి, నీరు, ఆకాశము అంతా కూడా సుభిక్షంగా ఉండగలిగే. ఎందుకంటే కార్పొరేట్ ఎకానమీ కేవలం మనుషుల్ని మాత్రమే ధ్వంసం చేయదు. గత 20 ఏళ్ళుగా మీరు గమనించి ఉంటారు, అసలు దేశవ్యాప్తంగా అతి పెద్ద ఎత్తున పర్యావరణ ఆందోళన నడుస్తూ ఉన్నాయి. దేనికంటే కార్పొరేట్ ఎకానమీ వల్ల నేల కలుషితమవుతుంది, నీళ్లు కలుషితమవుతాయి, ఆకాశం పాడైపోతుంది, గాలి పాడైపోతుంది. ఈరోజు మావోయిస్టులు ఈ మొత్తము కూడా ఇటు పాడైపోవడానికి వీల్లేదు. ఈ కార్పొరేట్ ఎకానమీ ఆగాలి, రద్దు చేయాలి, దీన్ని కోరుతున్నారు. కాబట్టి చర్చించవలసింది వాళ్ళ రాజకీయాల గురించి, వాళ్ళ చేతిలోని ఆయుధాల గురించి కాదు. ఇప్పుడు చర్చలలో కూడా ప్రధానంగా ఉండవలసింది ఏమిటి అంటే వాళ్ళ ఆర్థిక విధానం, వాళ్ళ సైనిక విధానం, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేకంగా అనుసరిస్తున్న సైనిక విధానం ఏదైతే ఉందో, తన ప్రజల మీద తాను యుద్ధం చేయడం. ఒక మాట చెప్పాలి అంటే భారతదేశంలో ఈరోజు జరుగుతున్నది ఎంత దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది అంటే, ఈ దేశ ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారని చెప్పుకుంటారు. ఆ దేశ ప్రజల మీద వాళ్ళు మళ్ళీ ఈ దేశ ప్రజలలోని ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి పోలీసుల్ని, సైనికుల్ని తిరిగి మళ్ళీ తుపాకులు ఇచ్చి అదే జనం మీదకి పంపిస్తున్నారు. అంటే దేశ ప్రజలలోని కొద్ది మందిని ఉద్యోగస్తులుగా, పోలీసులుగా, సైనికులుగా తీసుకుని తిరిగి మళ్ళీ ఆ దేశ ప్రజలు ఎవరు పన్నులు కట్టి అయితే తుపాకులు తయారవుతున్నాయో, ఎవరి పన్నుల వల్ల, ఎవరి శ్రమ వల్ల అయితే ప్రభుత్వం నడుస్తూ ఉన్నదో, సైన్యం నడుస్తూ ఉందో, పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉన్నదో, ఆ ప్రజల మీద తిరిగి మళ్ళీ ఈ పోలీసులను, సైన్యాన్ని ఉసిగొల్పే పరిస్థితి వచ్చింది. ఒక అంతర్యుద్ధ వాతావరణం వచ్చింది దేశంలో. కాబట్టి ఇప్పుడు చర్చించవలసింది, మీరు ఆయుధాల గురించి చర్చించదలుచుకుంటే కూడా ప్రభుత్వం మోహరిస్తున్న ఆయుధాల గురించి మాట్లాడాలి. ఓకే, అయితే ఇప్పుడు ప్రభుత్వము ఆదివాసుల్లో నుంచి కొద్ది మందిని చేరదీసి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్గా, ఆ రోజులలో పాత రోజులలో సల్వాజురం పేరుతో ఉంటే సల్వాజురం సుప్రీంకోర్టు రద్దు చేయాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఆ పేరు మార్చి కొత్త పేరు పెట్టి వాళ్ళ చేతులు ఆయుధాలు ఇచ్చి వాళ్ళని ఏదో దండకారణ్యంలో ఆదివాసీ గూడాల మీదకి ఉసుగొలుపుతూ ఉన్నారు. పోలీసుని ఉసుగొలుపుతున్నది, సిఆర్పిఎఫ్ ఉసుగొలుపుతుంది, సరిహద్దులో ఉండే సైన్యాన్ని ఉసుగొలుపుతున్నది. కాబట్టి ఆయుధాల చర్చ చేయదలుచుకుంటే, నిజంగా మనకు శాంతి మీద గౌరవం ఉండి శాంతి కావాలి అని కోరుకుంటే, కాల్పుల విరమణే జరగాలి అని కోరుకుంటే, దానికి కండిషన్గా మనం చర్చించవలసిన తుపాకులు ఎవరివి అంటే మావోయిస్ట్ చేతుల్లోని తుపాకుల గురించి కాదు, ప్రభుత్వం ప్రయోగిస్తున్న తుపాకులు ఏవైతే ఉన్నాయో ఆ తుపాకుల గురించి మాట్లాడాలి. ఆ తుపాకులు వెనక్కి తీసుకుంటే, ఆ తుపాకీ ప్రయోగాన్ని ఆపితే అప్పుడు చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఓకే, కనీసం రాజ్యాంగబద్ధమైన ఒక హామీ అది. ఓకే, మీరు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆయుధాలకు సంబంధించిన అంశంలో నక్సల్బరీ పుట్టుగా అవన్నీ మాట్లాడుకుంటే, నక్సల్బరీని అణచివేసేటువంటి క్రమంలో నక్సల్బరీని అణచివేద్దాం అనుకున్నప్పుడు శ్రీకాకుళం పోరాటం పుట్టింది. అంటే తర్వాత శ్రీకాకుళంని అణచివేసినటువంటి క్రమంలో ఉత్తర తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఉత్తర తెలంగాణ నుండి దాన్ని అణచివేస్తే ఇప్పుడు దండకారణ్యం వైపు విస్తరించింది. ఇప్పుడు దండకారణ్యంలో ఉన్నటువంటి ఉద్యమాన్ని మొత్తానికి ఆపరేషన్ కగారుతో నిర్మూలన చేయాలని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చున్న క్రమంలో ఇది మరొక వైపు విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయా? లేదంటే ఇప్పుడు అందరు మేధావులు అంటున్నట్లు జనజీవన శాంతిలో కలుస్తారు, లేదంటే ఇంకో అవకాశము ఆయుధాల విరమణ అనేది అనుకుంటున్నట్టుగా జరిగే అవకాశం ఉంటుంది? అంటే మావోయిస్ట్ పార్టీ ఏం చేస్తుంది అనే విషయం మనం చెప్పలేము, అట్లాగే మేధావుల కోరికలు ఫలిస్తాయి లేదా కూడా మనం చెప్పలేము. కానీ ఒకటైతే చెప్పచ్చు, వాళ్ళ ఉద్యమ చరిత్రలో నుంచి ఎక్కడో ఒక చోట ఆరంభమైన మాట వాస్తవం, కానీ ఆరంభమైన చోట అణిచివేత కొనసాగింది, మరొక చోటికి వచ్చింది. కానీ మొత్తంగా విప్లవోద్యమ వ్యూహము ఈ దేశాన్ని విముక్తం చేయాలి అనేసి, అది నక్సల్బరీ కోసం పుట్టింది కాదు, అది శ్రీకాకుళం కోసం పుట్టింది కాదు, శ్రీకాకుళాన్ని లిబరేట్ చేయడం కోసం పుట్టింది కాదు, లేకపోతే ఉత్తర తెలంగాణని లిబరేట్ చేయడం కోసం పుట్టింది మాత్రమే కాదు, అది మొత్తంగా దేశం మొత్తాన్ని విముక్తం చేసి, దానికి వాళ్ళ పరిభాషలో చెప్పాలి అంటే భారతదేశాన్ని ఒక విప్లవకర సమాజంగా మార్చడం, అంటే ఈ దేశంలో ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కావడం అనేది ప్రపంచ సోషలిస్ట్ విప్లవంలో భాగము అనేది వాళ్ళకుండే అండర్స్టాండింగ్. కాబట్టి ఒక చోట పుట్టిన పోరాటం ఆ పుట్టిన ప్రాంతానికి సంబంధించిన పోరాటం కాదు. మనం చరిత్రలో ఈరోజు నక్సల్బరీ ఒక ఊళ్ళో పుట్టింది పోరాటం అని అనుకోవచ్చు, శ్రీకాకుళం కొండల్లో పుట్టిన పోరాటం అనుకోవచ్చు, మనం రెఫరెన్స్ కోసం చెప్పుకోవచ్చు. కానీ
అది ఒక రాజకీయ పంథ. అది ఉమ్. నక్సల్బరీ అనేది ఒక రాజకీయ పంథ. ఈ రాజకీయ పంథ నక్సల్బరీలో నుంచి శ్రీకాకుళం దాకా, శ్రీకాకుళం నుంచి ఉత్తర తెలంగాణ దాకా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అనేక రాష్ట్రాల్లో నుంచి అది దండకారణ్యం ఒక కేంద్రంగా కొనసాగింది. నిజానికి వాళ్ళు దండకారణ్యంలోకి మిగతా ప్రాంతాలు వదులుకొని పోయిన వాళ్ళు కూడా కాదు. ఈ మొత్తంలో వాళ్ళు కోల్పోయినవి చాలా ఉన్నాయి, వాళ్ళు పొందినవి కూడా చాలా ఉన్నాయి. మనం పొందిన వాటిని కోల్పోయిన వాటిని కలిపి ఎందుకు ఏది కోల్పోయారు, ఎందుకు ఏది పొందారు. కొన్ని ప్రాంతాలు కోల్పోయారు, కొన్ని ప్రాంతాలు జయించారు, లేదా కొన్ని ప్రాంతాలు విస్తరించారు. ఈ విస్తరణ కుదింపు అనేది ఏదైతే ఉంటుందో ఇది ఉద్యమంలోని గతితర్కానికి సంబంధించిన విషయం. ప్రజా బలాబలాలకు, ప్రజల పార్టిసిపేషన్కు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పాత్ర అక్కడే ఉంటుంది. ప్రజలను ఎట్లా విప్లవంలో సమీకరించవలసి ఉంటుంది, ప్రజలను ఎట్లా భాగస్వామ్యం చేయవలసి ఉంటుంది, వాళ్ళ క్రియాశీలత పెంచడానికి ఎట్లాగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది, వాళ్ళు ఏ రూపంలో ఏ సమస్య మీద ఎప్పుడు ఎక్కడ ముందుకు వచ్చి వాళ్ళ భాగస్వామ్యాన్ని నిర్వహించగలుగుతారు. విప్లవం అనేది కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించేది కాదు, ప్రజలు నిర్వహించేది. దానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వ పాత్ర పోషిస్తుంది. ఈ మొత్తంగా మీరు నక్సల్బరీ దగ్గర నుంచి ఈరోజు దండకారణ్యం వరకు కూడా మనం పరిశీలిస్తే కమ్యూనిస్ట్ పార్టీ వ్యాన్గార్డ్ పాత్ర మాత్రమే పోషించింది. ఈ మొత్తంలో లక్షలాది కోట్లాది మంది ప్రజలు నేరుగా ఆయుధం పట్టుకొని పోరాడిన వాళ్ళ దగ్గర నుంచి ఆ పోరాడుతూ ఉంటే ఈ పోరాటం న్యాయమైంది అని మనసులో అనుకున్న వాళ్ళ వరకు లక్షల కోట్ల మంది భాగస్వామ్యం ఆ పోరాటంలో ఉంది. అది దేశం మొత్తానికి విముక్తికి సంబంధించిన విషయం. ఈరోజు దండకారణ్యంలో ఒకవేళ విప్లవోద్యమాన్ని దిగ్బంధం చేసి కగారు పేరుతోటి అక్కడ లేకుండా మొత్తంగా అమిత్ షా కలగన్నట్టుగా ఆ కళ నిజమవుతుందా, నిజానికి ఆయన కళ నిజమవుతుంది అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆయన కళ ఎప్పటికీ నిజం కాదు అని అనుకుంటున్న లిబరల్ మేధావులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే సమస్యలు ఉన్నంత వరకు విప్లవోద్యమం ఉంటుంది అనేది చాలా స్థూలంగా ఒక ఆశావాదానికి సంబంధించిన విషయం. చిట్ట మావోయిస్టు చంపేసిన తర్వాత కూడా ఈ దేశంలో సమస్యలు ఏమీ పరిష్కారం కావు కాబట్టి, ప్రభుత్వాలు ఏమీ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవు కాబట్టి ఇది మాత్రం చెప్పగలం. 70-75 ఏళ్ల చరిత్రలో ప్రభుత్వాలు ఏవీ రాజ్యాంగబద్ధంగా ఇప్పటికీ నడుచుకోలేదు. రాజ్యాంగ ఉల్లంఘన బహుశా ఏడాదికి చాలా విస్తృతమవుతున్నది. రాజ్యాంగం పట్ల ఏమాత్రము ఖాతరు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించని శక్తులు ఏవైనా ఉన్నాయి అంటే అన్ని ఎన్నికల పార్టీలు దాని పట్ల ఖాతరు లేదు. అది పెరుగుతూ ఉంటుంది కాబట్టి సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రజలు పోరాడుతూ ఉంటారు. అది చాలా స్థూలంగా ఆశావాదానికి సంబంధించిన విషయం. నేనేమంటానంటే ఒక 56 ఏళ్ల లోతైన ప్రజా అనుభవం ఉన్నటువంటి ప్రజల మిలిటెన్సీని పెంచగల, ప్రజలను ఒక క్రియాశీలమైన ఏజెన్సీగా తయారు చేయగల, ఒక చారిత్రక శక్తిగా ప్రజలను తయారు చేయగల విప్లవోద్యమము అమిత్ షా ఒకవేళ లక్షల సైనిక బలగాలు మోహరించినంత మాత్రాన మొత్తం చివరి మావోయిస్టు కూడా అంతరించిపోతాడా ఈ నేల మీద నుంచి? సాధ్యం కాదనుకుంటాను నేను. ఎందుకు సాధ్యం కాదనుకుంటానంటే ఆ ఉద్యమానికి లోతైన చారిత్రక దృష్టి ఉంది, లోతైన రాజకీయ అవగాహన ఉంది. పత్రికలలోనూ లేకపోతే అమిత్ షా నోటెంట వచ్చేది కేవలం వాళ్ళ సైనిక వ్యూహాల గురించి మాత్రమే తెలుసు. విప్లవానికి సైనిక వ్యూహం చాలా కీలకమైన విషయం. కానీ విప్లవం విజయవంతమయ్యేది ప్రజల రాజకీయ చైతన్యంతో. మావోయిస్టులు పదే చెప్పిన మాట అది. నాకు ఇప్పుడు ఈ విషయం గుర్తుకొస్తున్నది. ఆనంద్ చివరి సందేశము అని ఆయన చనిపోయాక బయటకు వచ్చింది. పార్టీ కేవలం నాయకత్వ పాత్రమే పోషిస్తుంది, విప్లవాన్ని విజయవంతం చేసేది ప్రజల చైతన్యము, భాగస్వామ్యము, క్రియాశీలత. ఇది ప్రపంచంలో ఏ కమ్యూనిస్టుకైనా ఉండే ఒక గిట్టురాయి. కాబట్టి చివరి మావోయిస్టుని కూడా చంపడం వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ప్రజలు ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ విప్లవం అవసరం కాబట్టి 140 కోట్ల మందిని చంపడం సాధ్యం కాదు. చివరి మావోయిస్టుని కూడా నేను చంపేస్తాను అని ఆయన అంటున్నాడంటే ఈ దేశంలో చివరి పౌరుణ్ణి కూడా నేను చంపేస్తాను అనే అంతరార్థం అందులో ఉంది. అది సాధ్యమవుతుందా చెప్పండి? అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ 140-150 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో, ఇంత సువిశాలమైన దేశంలో వాళ్ళు జీవించి ఉండటమే మావోయిస్టు ఉద్యమానికి సంబంధించిన భవితవ్యాన్ని తెలియజేస్తుంది. అది వాళ్ళు దండకారణ్యంలో ఉంటారా, దండకారణ్యంలో నుంచి ఇంకొక దారి వెతుకొని ఇంకో ప్రాంతానికి వెళతారా,
లేకుంటే ఆ కొండ కోణంలో నుంచి ఇంకో పట్టణానికి వెళ్తారా, నగరానికి వెళ్తారా, గ్రామాలకు వెళ్తారా, అవి మనం చెప్పగలిగే విషయాలు కాదు. అవి నిజంగా అక్కడ అప్పుడు ఆ క్షణం వాళ్ళు చెప్పగల విషయాలు. వాటి పట్ల మనకు అంత ఆసక్తి అక్కర్లేదు. ఆ విషయం వాళ్ళు ప్రూవ్ చేస్తారు. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఎక్కడో ఆ కొసకారులో ఉండే నక్సల్బరీ దగ్గర నుంచి చాలా ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చారు కదా. కాబట్టి ఇక్కడ నుంచి ప్రయాణం చేసి ఇంకా దేశం అంతా, ఎందుకంటే ఇంత సువిశాలమైన దేశంలో వాళ్ళు ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు, ఎక్కడెక్కడ ప్రజలు ఏ ఏ కష్టాల్లో ఉన్నారో, దోపిడీ ఎట్లా కొనసాగుతుందో, ఒక రాజకీయ ఆర్థిక విధానం ఎట్లా ఉందో దీన్ని మౌలికంగా మార్చాలనుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ ప్రజల్ని ఎట్లా పట్టుకోవాలో, ఏ పోరాట రూపాలతో పట్టుకోవాలో, ఎలాంటి నిర్మాణ పద్ధతులు అనుసరించాలో వాళ్ళకు తెలిసి ఉంటుంది. ప్రపంచంలోనే 21వ శతాబ్దంలో ఆ మాటకు వచ్చామంటే ప్రపంచ విప్లవోద్యమంలోనే ఇంత సువిశాలమైన కాలం, తీవ్రమైన సంక్షోభాల మధ్య, అనేక వైవిధ్యాలు ఉన్నటువంటి ప్రజల మధ్య పనిచేసినటువంటి అనుభవం గడించిన పార్టీ మావోయిస్ట్ పార్టీ. చాలా వైవిధ్యమైన భరితమైన ప్రజలు. తెలంగాణ ప్రజల్లాగా రాయలసీమ ప్రజలు ఉండరు, రాయలసీమలాగా జార్ఖండ్ ప్రజలు ఉండరు, జార్ఖండ్ లాగా ఛత్తీస్గఢ్ ప్రజలు ఉండరు. అసలు వేరు వేరు జాతులు, వేరు వేరు భూభాగాలు, వేరు వేరు నాగరికతా క్రమాలు ఉన్నాయా అనిపించేంత వైవిధ్యం ఉన్న దేశం ఇది. ఈ దేశంలో 50 ఏళ్ళు 60 ఏళ్ల పాటు దారుణమైన నిర్బంధం మధ్య నిలబడి వాళ్ళు ఉద్యమం చేసి అనేక విజయాలు సాధించారు. కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, ఇంత అనుభవం గడించిన పార్టీ రేపు ఏం చేస్తుందో మనం చెప్పలేకపోవచ్చు. ఏదో చేయగలరు. అయితే ఎందుకు చేయగలరు అంటే ఈ దేశంలో అంతమంది ప్రజలు ఉన్నారు కాబట్టి. అది ఒక చరిత్ర వల్ల, చరిత్రను దృష్టి అంటే గడిచిన చరిత్ర నుంచి మనం చెప్పగల మాట. అయితే ఈ వర్తమానంలో నుంచి కూడా, ఈ వర్తమానంలో ఎంత సంక్షోభం ఉన్నా కూడా చాలామంది ఏమంటున్నారంటే చాలా రాష్ట్రాలు ఖాళీ చేశారు, చాలా ప్రాంతాల్లో బలహీనపడిపోయింది అనేసి. బలాన్ని బలహీనతను ఎట్లా చూస్తాం అసలు చాలా కీలకమైన విషయం. ఈరోజు వాళ్ళు 2004 చర్చలలో భూ సంబంధాల గురించి, పౌర హక్కుల గురించి మాట్లాడి వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళు చర్చలకు రాక ముందు నుంచి వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, గత 20 ఏళ్ల నుంచి మాట్లాడుతుంది ఏంటంటే, పాలక వర్గాలకు సంబంధించిన అత్యంత మౌలికమైన రాజకీయ ఆర్థిక విధానాన్ని దేశవ్యాప్తంగా వాళ్ళు అమలు చేస్తున్న రాజకీయ ఆర్థిక విధానం ఒక్క ఆదివాసీ ప్రాంతమే కాదు, అంటే అతి ముఖ్యమైన విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేస్తున్నారు. ఇది వాళ్ళు బలపడ్డారని చెప్పడానికి, వాళ్ళ భావజాలం బలపడింది, వాళ్ళ రాజకీయాలు బలపడ్డాయి. దీనితో ఎంతమంది కనెక్ట్ అవుతున్నారో మీరు ఆలోచించండి. ఈ రాజకీయాలతో ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు. పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధానాలు అనుసరించవద్దు అని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు చెప్తే వాళ్లను కూడా చూసి భయపడే స్థితికి ఈ దేశంలోని ప్రధానమంత్రి ఆందోళన పడుతూ ఉన్నాడు. వాళ్ళను అర్బన్ మావోయిస్టు అంటున్నాడు. అంటే మావోయిస్టు అండర్స్టాండింగ్ ఈ దేశంలో అన్ని సమూహాల ఆలోచనలను, అన్ని సమూహాల ఆకాంక్షలను, అన్ని సమూహాల భవిష్యత్తును సమీకరించగలదు, అన్నిటిని ముట్టుకోగలదు, అన్నింటి దిశగా నడిపించగలదు అనే విషయము కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, ఇంటెలిజెన్స్కి తెలుసు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటే తప్పనిసరిగా అది వర్గ పోరాటం ద్వారా పురోగమించే దిశగానే ఉంటుంది తప్ప దండకారణ్యంలో ఒకవేళ వాళ్ళు బలహీనపడ్డంత మాత్రాన ఎన్నికల రాజకీయాల్లోకి రావడం, ఇది జనజీవన స్రవంతిలోకి రావడం, వాళ్ళ చరిత్ర, వాళ్ళ అండర్స్టాండింగ్ తెలిసిన వాళ్ళెవరు ఇలాంటి పగటి కళలు కనరు. అదొక భరోసా. ఈ దేశంలో మావోయిస్టు ఉద్యమం తన రాజకీయ విధానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తుంది. నష్టాలు కష్టాలు చాలా ఉంటాయి. విప్లవకారులకు కాకపోతే కష్టాలు ఎవరికి ఉంటాయి? ప్రజలకు కాకపోతే ఇందాక విప్లవకారుల కష్టాల గురించి ఏదో మనం ఆలోచించవలసింది, ప్రజల కష్టాల గురించి ఆలోచించాలి. కాబట్టి కష్టాలు ఉంటాయి కావచ్చు, చాలా ఎరుదెబ్బలే ఉంటాయి కావచ్చు, వాళ్ళ పంథాన్ని వాళ్ళు కొనసాగిస్తారు అని చెప్పడానికి సంబంధించినటువంటి హిస్టరీ చాలా ఉంది మనకు. ఇప్పుడు ఈరోజు ఈ నెల రోజుల నుంచి ఈ కాల్పుల విరమణ కేంద్రంగా నడుస్తున్న వాదన చూస్తే కూడా వాళ్ళు వాళ్ళ పంథాకు చాలా దృఢంగా వాళ్ళు కట్టుబడి ఉన్నారు అని కూడా మనకు అర్థమవుతుంది. ఓకే సార్, కాబట్టి సందేహించాల్సింది ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఆపరేషన్ కగారుకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు కాల్పుల విరమణ లేదంటే సాయుధ విరమణ ఇవన్నిటికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం కోరుతున్నది ఏంటి,
ఇటు మావోయిస్టులు కోరుతున్నది అంటే అంశం మీద పూర్తి లోతైనటువంటి చర్చ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇటువైపు ఉన్నటువంటి మావోయిస్టులు ఏమో పూర్తిగా సైనిక బలగాలను ఎత్తివేయాలి, అక్కడ మైనింగ్ ఆపివేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉంటే, వాళ్ళు మాత్రం మేము రోడ్లు వేసుకుంటాము, మేము మైనింగ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలను చూసే ఎవరు ప్రజల వైపు ఉన్నారు, ఎవరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చనే అంశాన్ని చెప్పడం జరిగింది. దాంతోపాటు మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడానికి సంబంధించిన అంశంలో ఈరోజు ఆపరేషన్ ఖగార్తో ఒక ఉద్యమాన్ని అణచివేయడం అనేది జరగదు. నక్సల్బరి నుండి దండకారణ్యం వరకు ఎన్నోసార్లు అణచివేస్తూనే వస్తున్నారు. అవన్నీ చూసాం మనం. ఇది కూడా అంతమని అనుకోవడం మూర్ఖత్వం. 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో చివరి పౌరుడు చనిపోయే వరకు కూడా మావోయిస్టు భావజాలాన్ని అణచివేయడం అనేది ఎవరి వల్ల కాదు అని కూడా ఆయన చెప్తున్నారు. సో ఈ విషయంకి సంబంధించిన విషయంలో మరిన్ని లోతైనటువంటి అంశాలని చర్చలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మళ్ళీ మరింత మంది నాయకులను తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.